పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు ఆదోనిలో 16వ సంవత్సరం ఆధ్యాత్మిక పిరమిడ్ మన అవ్వ పిరమిడ్ ధ్యాన కేంద్రం సంబరాలు జరుగుతున్నాయి. మన ప్రెసిడెంట్ గారు పాండురంగ సార్ గారిని విచ్చేయమని కోరుతున్నాను. రాఘవేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ సార్ గారు సెక్రటరీ. మరి ఈరోజు మన జ్ఞానదానమైన అర్పిత మేడం గారు విచ్చేస్తున్నారు. తన జ్ఞానాన్ని ఈరోజు పంచుకుందాము. మరి ఈరోజు మనకు జ్ఞానదాత మేడం అర్పిత మేడం అయితే మనకు అన్నదానం డాక్టర్ గంగారాం సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక్కసారి వాళ్ళకి హృదయపూర్వకంగా సుమాంజలి జరుపుకుంటూ ఉందాము. ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు ఎంతో చేనుతగా ఉండి మన పిరమిడ్ని పెద్దగా నడిపిస్తున్నారు. అంతేకాదండి, ఈరోజు వాళ్ళ ఏవీస్ కూడా ఉంటాయి. దయచేసి చివరి వరకు ఈరోజు ఈ సంబరాలను ఎవ్వరూ ఏం మిస్ కావకండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, మంచి ఏవీస్ ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ లంచ్ మేడం క్లాస్ కూడా ఉంటుంది, తర్వాత కంటిన్యూషను. ఈరోజు పిరమిడ్కి అంకితం చేద్దాం. మన దినం 4 గంటల వరకు ఏ ప్రోగ్రాం కానీ బ్రేక్ లేకుండా అన్నీ వీక్షించి వెళ్దామండి. ఓకే, మన మేడం అర్పిత మేడం గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. క్లాస్ చక్కగా తనది ఎంతో అందంగా, చాలా సీనియర్ మాస్టర్ అండి, న్యూటన్ సార్ శిష్యురాలంట కూడా. అది ప్లస్ పాయింట్ ఆఫ్ మన మెడిటేటర్స్కి. ఎంతో శిక్షణ తీసుకొని ఎంతో అందంగా తన జీవితాన్ని నలుపుకొని ఒక్కొక్కటి మనం చాలా కొత్త పరిచయం మనకు ఈ మేడము హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రతి లైన్ బాగా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే మనం తర్వాత క్లాసెస్ చెప్పడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ వింటే ప్రతి ఒక్కరం ప్రచారంకి ఎంతో పెద్దపీట వేసాం కాబట్టి ప్రచారంకి యూజ్ అయితే యాజ్ ఎ జూమ్ సెక్షన్స్ కానీ కూర్చున్న చోటనే మనం జూమ్ సెక్షన్స్ ఎంతో అందంగా చేసుకుంటున్నాము. అందుకే ప్రతి పాయింట్ మనము తీసుకుందామండి క్లాస్లో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మామూలుగా మాట్లాడితేనే మైక్ అక్కర్లేదు. మైక్లో మాట్లాడిన ప్రతిసారి నేను వాల్యూమ్ తగ్గించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో చాలా బాగుంది. చక్కగా అందరూ పండుగ రోజు కూడా వచ్చి కూర్చుని క్లాస్ కోసం అనేసి పిరమిడ్ కోసం అని మీరు చేయడము ఇట్స్ వెరీ నైస్, వెరీ వండర్ఫుల్. పిరమిడ్ అంతా వచ్చినప్పుడు చూశాను. ఇట్ ఈస్ రియల్లీ గుడ్. మీ అందరి ఎఫర్ట్స్ కనబడుతున్నాయి అందులో. వెరీ నైస్. ఓకే, సో ముందుగా మీరు అందరినీ చూస్తుంటే చాలా కాలం నుంచే సాధన చేస్తున్నట్టే అనిపిస్తున్నారు. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అందరికీ? 10 అబవ్ ఉందా? 10 కంటే ఎక్కువే ఉందా అందరికీ? ఓకే, 10 కంటే తక్కువ ఉన్నవాళ్ళు 20 ఇయర్స్. అది 10 కంటే ఎక్కువే కదా. ఓకే, 5 ఇయర్స్ ఎవరైనా ఉన్నారా? 5 ఇయర్స్ ఇద్దరు ఉన్నారు మీరు. ఓకే, అంటే 5 ఇయర్స్ వరకే. 5 to 10 ఇయర్స్, 5 to 10 ఇయర్స్. ఓకే ఓకే, సో చాలా వరకు మనము బేసిక్స్ మర్చిపోతాం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. ఎలా ఉంటుందంటే మనము సాధనలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, సాధనలోకి రాకముందు మా ఇంట్లో ఏం వంట జరిగింది, మీ ఆఫీస్లో ఏం జరిగింది, మీ ఆఫీస్లో వాళ్ళు ఎలా ఉన్నారు, లేదా మా పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉండేవి మనకి. రైట్? అంటే మాట్లాడాలి కదా, ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సో మాట్లాడాలి, దాంట్లో మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడ వాళ్ళు, ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అడిగేవాళ్ళు. అవన్నీ అయిపోయిన తర్వాత మనకు ధ్యానం వచ్చేసింది. అదేదో కొత్తగా అనిపించింది స్టార్టింగ్లో. అరే అదేంటో కొత్తగా అంట, ధ్యాన సాధన అంట, వెళ్దాం చేద్దాం. ఫస్ట్ చాలా వరకు ఉత్సాహం మీద వచ్చిన వాళ్ళే కానీ నిజంగా ధ్యానం ఏంటి అని తెలుసుకొని వచ్చిన వాళ్ళు కాదు కదా. అదేదో ఉత్సాహం కొత్తగా వచ్చింది, రొటీన్కి కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది, సరే వచ్చాం. వచ్చిన తర్వాత ఏమైంది? మీకే ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకే ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీకు యాస్ట్రల్ ట్రావెల్ జరిగిందా? మీకు థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యిందా? సో మనలో నిజంగా మార్పు వచ్చిందా? అప్పుడు మీ ఇంట్లో ఏంటి, మా ఇంట్లో ఏంటి అనేవాళ్ళు, ఇప్పుడు మీలో ఏంటి, మాలో ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. ఓకే, అందులోనే ఉన్నాం. వచ్చిన తర్వాత దారి మారింది, ప్రజెంటేషన్లు మారినాయి, కానీ మన సిస్టమ్ మాత్రము, ఆలోచన విధానము, ప్రతి విషయాన్ని చూసే విధానము అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఇలా? మార్పు రావాలి కదా. మార్పు కోసమే కదా మనం ప్రతిదీ కూడా చేసేది. ఏ మార్పు కావాలని మనం ఈ సాధనలు దీనిలోకి వచ్చాం. ఒక్కసారి మనల్ని మనం గుర్తు చేసుకుంటే దేనికోసం వచ్చాం? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పండి, పర్లేదు.
వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. సో వేరే వాళ్ళకి మనం నేర్చుకోవాలి ఆత్మజ్ఞానం. ఫస్ట్ పాయింటే అది, ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే ఏంటి? మీ దగ్గర పిహెచ్డి ఆన్సర్స్ ఉంటాయి కదా, చైతన్యము, శక్తి అని ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా. అదే అంటున్నా, పిహెచ్డి ఆన్సర్స్ ఉంటాయి కదా. మనం ఏబిసిడి భాషలో మాట్లాడుకుందాం, ఇవాళ పిహెచ్డిని పక్కన పెడదాం. ఓకే, ఇవాళ ఏబిసిడీలే మాట్లాడుకుందాం, ఇవాళ పిహెచ్డీలు వద్దు. ఎందుకంటే మనం ఎంత పిహెచ్డి అయినా కొత్త వాళ్ళకి నేర్పించేటప్పుడు ఏబిసిడీల నుంచి మొదలు పెట్టాలి. వాళ్ళకి ఆత్మ అంటే ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు ఫస్ట్. అదేంటో తెలియదు అనుకుంటారు, లేకపోతే వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది ఆత్మ అంటే, ఆ దీంట్లోకి వెళ్ళిపోతారు. కానీ కరెక్ట్గా అదేంటి అన్నది అర్థం కాదు. అలాగే మనం కూడా అలాగే కంటిన్యూ అయిపోయాం. మనకు కూడా ఆత్మ అంటే అదేదో విజన్ ఉంది, అదేదో రూపకల్పన ఉంది, రైట్? దాన్ని అనుభవపూర్వకంగా అయితే చెప్పలేము, ఎందుకంటే అది అనుభవంతో తెలుసుకోవాల్సిందే. దాన్ని మాటల్లో మార్చి చెప్పాలి అనే ప్రయత్నంలో మనం ఏవేవో అబ్రివేషన్స్ అన్నీ పెట్టేసుకున్నాం. కానీ యాక్చువల్గా ఆత్మ అంటే ఏంటి అన్నది మనకు తెలియదు, రైట్? ఇప్పుడు మామూలు భాషలో మాట్లాడామనుకోండి, నార్మల్ భాషలో ఆత్మల గురించా ఏంటి, దయ్యాల భూతాల గురించి మాట్లాడతారా? ఫస్ట్ పాయింట్ అది వస్తుంది. ఏంటి దయ్యాల గురించి మేము తెలుసుకునేది ఏంటి? ఆత్మ అంటే దయ్యాలు భూతాలు అనే ఒక వర్షన్ ఒకళ్ళది, ఆత్మ అంటే చైతన్య శక్తి అనే వర్షన్ ఇంకొకళ్ళది, రైట్? సో ఈ వర్షన్ వెళ్ళి ఆ వర్షన్ చెప్పినప్పుడు ఆ వర్షన్ అర్థం కాకుండా ఈ వర్షన్ అని చెప్పేస్తున్నాం. వాళ్ళు ఆ రెండింటి కన్ఫ్యూజన్లో ఉండి ఇదేదో గోల్ అంటే ఎల్లి చేస్తే అయిపోతుంది కదా అని వస్తారు, రైట్? సో బేసిక్స్ నుంచి మనకి తెలియాలి డెఫినేషన్స్. మనం చిన్నప్పుడు కూడా డిఫైన్ సోషల్ స్టడీస్, డిఫైన్ సైన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. అలాగే డిఫైన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక పదంలో ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి ఫస్ట్ మనం అది తెలియాలి. ఆధ్యాత్మికత, ఎందుకంటే అందరినీ రమ్మంటున్నాం కదా, ధ్యానంలోకి రండి అంటున్నాం. మనం చెప్పడం కూడా అందరికీ చెప్పినప్పుడు ధ్యానంలోకి రండి అంటున్నాం. ధ్యానం అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటున్నాం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మీరు శరీరం కూడా మీదే, మీదైనంత వరకు మీరు కూడా దానిలోకి లెక్కలోకి వస్తారు. శరీరం గురించి తెలియాలి, ఓకే? సో అందుకే అన్నాను, మనం పిహెచ్డీలో ఉండిపోయి బేసిక్స్ మర్చిపోయాం, రైట్? బేసిక్స్ మనకు తెలియాలి. మనల్ని మనము కాదు మనల్ని మనం తెలుసుకోవడం అనేది దారి, ఆధ్యాత్మికతకి దారి, కానీ ఆధ్యాత్మికత కాదు, ఓకే? ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ డెఫినేషన్ వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అన్నప్పుడు, ఆధ్యాత్మికత అంటే మన లోపల ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో, ప్రాణశక్తి తెలుసు కదా. ఇప్పుడు ప్రాణ అంటే ఏంటి? ప్రాణశక్తి అని మాట్లాడుతున్నాం. ప్రాణ అంటే ఏంటి? బుక్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంకా 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 గట్టిగా చెప్పొచ్చు, పర్లేదు, ఇక్కడేమో ఎగ్జామ్ తీసుకోవట్లేదు. కాదు, ప్రాణ అంటే చెప్తాను. అందరికీ వ్యవసాయం ఎంతో అంత తెలుసు కదా, అలవాటైన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి, వేప విత్తనం కావచ్చు, కాకరకాయ విత్తనం కావచ్చు, ఏదో ఒకటి. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి నేను టేబుల్ మీద పెట్టాను అనుకోండి, పెరుగుతుందా? పెరగదు కదా. అంటే అది చచ్చిపోయిందా? ఆ విత్తనం పనికిరాందా? అందులో జీవం ఉంది, కానీ టేబుల్ మీద పెడితే రాదు. మట్టి లోపల పెడితే వస్తుంది, రైట్? మట్టి లోపల కూడా ఏదో రెండు అంగుళాలు 2 ఫీట్లు లోపల తవ్వాల్సిన అవసరం లేదు. అలా లూజ్గా పైన పెడతాం, ఫాస్ఫరస్గా పెడతాం కదా, అవునా కదా, రైట్? నాకు తెలిసి విత్తనాలు ఇలాగ పెడతాం, మీకు తెలిసిన కొత్త వెరైటీ ఉంటే చెప్పండి, ఓకే? సో అది పెట్టిన తర్వాత ఏం చేస్తాము? నీళ్ళు పోస్తాం. నీళ్ళు కూడా పెడుతున్నాం కదా, రైట్? నీళ్ళు కూడా రోజు దాని కింద నీళ్లు పెడుతూ ఉన్నాం. సూర్యరశ్మి నుంచి ఫోటోసింథసిస్ ప్రాసెస్ మీకు తెలుసు, చెట్టు భోజనం ఎలా తయారు చేసుకుంటుంది అని. సో ఏమేమి కలిసాయి ఇందులో? భూమి, నీరు, నిప్పు. ఆ స్పేస్లో పెట్టాం కదా, ఆ ఒక్క స్థలంలో పెట్టాం కదా. సో స్పేస్, ఆకాశతత్వం కూడా వచ్చింది, రైట్?
ఈ పంచభూతాల కలయికనే ప్రాణ అంటే. ఓకే, సో ప్రాణ అంటే చైతన్యం అంటున్నాం, కానీ చైతన్యం అంటే ఏంటి ఎవరికైనా ఎలా చెప్తాము? అనుభవంతో తెలుసుకున్నది మనం పదాల్లో చెప్పాలి అన్నప్పుడు మనకి ఆ అనుభవం కూడా బేసిక్ లాంగ్వేజ్లో మనకు తెలియాలి, తెలిస్తేనే మనం చెప్పగలుగుతాం, రైట్? సో ఈ అన్ని కలయిక ఉంటేనే అది ప్రాణశక్తి. సో మన లోపల ప్రాణశక్తి ఉందని ఎందుకు చెప్తున్నాము? శరీరం అనేది మట్టి పదార్థం, దానికి సమం అయినది, రైట్? గాలి నడుస్తూ ఉంది, లిక్విడ్ ఉంది, ఎక్కువ శాతం వాటరే, లిక్విడ్ స్టేటే మన లోపల ఉన్నది, రైట్? సో మనం భూమిని ఎలా అయితే చూస్తున్నామో, భూమికి ఎలా అయితే భూమి శాతం తక్కువ, నీటి శాతం ఎక్కువ ఉందో, అలాగే మన శరీరంలో కూడా లిక్విడ్ ఎక్కువ ఉంది, సాలిడ్ తక్కువ ఉంది, రైట్? సో ఈ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, రైట్? మనకు కూడా విటమిన్ డి ఉంటుంది, ఎండ నుంచి మనం కూడా విటమిన్ డి అని సంపాదించుకుంటున్నాం. సో ఈ అన్ని కలిసిన శరీరం ఇది. ఓకే, సో మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్నది ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. శరీరంలో ఏముంది? రక్త మాంసాలే లేవు. ఒక్కొక్క కణం చూస్తే అందులో ఎన్నో మెమరీస్ ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, జీవిత సారం ఉంది. ఎవరి జీవిత సారం ఉంది? మీ పూర్వీకులది. మీరు ఈరోజు ఈ జీవితంలో ఇలా ఉన్నారు అంటే మీ పూర్వీకుల సాధన, వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకునే విధానం అంతా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ శరీరంలో ఉంది. ఒక్కొక్క సెల్ని తీస్తే, కణాన్ని తీస్తే అందులో ఈ నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంది. మనం జనరల్గా లైఫ్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇది నాకు తెలుసు, నాకు ఐడియా వచ్చింది అంటాం. కాసేపు ధ్యానంలో కూర్చోగానే నాకు వచ్చింది, ఐడియా వచ్చింది అంటారు. ధ్యానంలో కూర్చున్నందుకు రాలేదు, ధ్యానంలో సాధనలో కూర్చున్నందుకు వచ్చింది. ఓకే, సాధనకి ధ్యానానికి డిఫరెన్స్ ఉంది. సాధన అనేది ప్రాక్టీస్, ధ్యానం అనేది శూన్య స్థితి. అక్కడ నేనే లేదు, నేను అన్న ఆ చైతన్యం అన్నది కూడా ఉండదు కాన్సెప్ట్. సో అక్కడ మనం వెళ్ళి నేను చైతన్యం తెలుసుకున్నాను అన్నా అనుకో, చైతన్యం అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఓ శూన్యమే. దాన్ని తెలుసుకునే ఆ స్థితికి చేరడమే ధ్యానము. ఆ స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఓకే, సో మనలో ఉన్న ప్రాణశక్తి ఆ విశ్వశక్తితో మమేకమై మన లోపల ఉన్న నిగూఢమైన ఆ సమూహ శక్తితో మనం ఏమంటారు, విస్తరించి ఉన్నప్పుడు, లయమై ఉన్నప్పుడు, అప్పుడు మనము స్పిరిచువల్ పర్సన్ అని మనం టైటిల్ వేసుకోవచ్చు. అప్పటిదాకా మనం స్పిరిచువల్ బీయింగ్స్ అని మనం చెప్పలేం. ఓకే, అప్పుడెప్పుడో ఎన్ని గంటలు చేస్తే నాకు ఒక్కసారి వచ్చింది, అప్పుడప్పుడు అలా శూన్యంలోకి మేము కూడా వెళ్తాం. ప్రతి క్షణం కళ్ళు తెరుచుకొని ఉన్న ఆ శూన్య స్థితి అవగాహన మన కణకణంలో ఉండగలగాలి. అప్పుడే మనం వీఆర్ మెడిటేటర్స్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే మనకు అవగాహన ఉంది, పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నో క్లాసులు వింటున్నాం, కాబట్టి అవగాహన ఉంది. అవగాహన ఉండి దిస్ ఇస్ స్పిరిచువాలిటీ అని అనుకుంటున్నాం. ముందు కాలంలో వాళ్ళని అడిగారు అనుకోండి, ధ్యాన సాధన తెలియని వాళ్ళకి, మీకు స్పిరిచువాలిటీ అంటే తెలుసా అంటే, ఆధ్యాత్మికత ఏముందండి, గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం, ఇదే కదా అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ సమూహ శక్తితో కనెక్ట్ అయ్యే విధానం అదే. మనం సమూహ శక్తితో కనెక్ట్ అయ్యే విధానం ఏంటి? మన సాధన. దానికోసం మనం ఎంచుకున్నది శ్వాసక్రియ. ఇంకా చాలామంది చాలా ఎంచుకున్నారు. మంత్ర సాధన చేస్తూ కూడా ఆ సమూహ శక్తిని చేరుకునే వాళ్ళు ఉన్నారు, యంత్ర సాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు, హఠయోగం చేసి ఆసనాలు వేసి కూడా దాన్ని రీచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎంచుకున్నది ఇది. ఎవరు ఏది ఎంచుకుంటే అది వాళ్ళకి ఆ దారి అవుతుంది. ఓకే, మహాసముద్రంలో చేరాలి అంటే గోదావరి అయితే ఉంది, తుంగభద్ర అయితే ఉంది, ఏదో ఒకటి. ఓకే, మహాసముద్రంలో చేరాలి, అది గోల్, రైట్? సో ఇలా ఆధ్యాత్మికత అన్నది ఫస్ట్ పాయింట్. ధ్యానం అనేది స్థితి. మనం ఆనందం చేయగలుగుతున్నామా? ఆనందాన్ని చేయగలుగుతారా ఎవరన్నా? ఎలా చేయండి, ఆనందాన్ని చేయండి. కోపాన్ని చేయగలుగుతారా? ఎందుకు చేయలేము అవన్నీ? ఎందుకంటే అవి ఒక స్థితి కాబట్టి. అలాగే ధ్యానం అనేది స్థితి, దాన్ని మనం చేయలేం. మనకు అలవాటు, వాడుక భాషలో అలవాటు అయిపోయి ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారండి అంటారు. నిజంగా ధ్యాన స్థితిలో మీరు 2 గంటలు కానీ గంట సేపు ఉండగలిగితే మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి ఎంత తక్కువలో తక్కువ అయినా అరగంట 40 నిమిషాలు పడుతుంది నార్మల్ స్టేట్ అర్థం కావడానికి. ఎందుకంటే మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయింది, మెల్లమెల్లగా వస్తున్నారు. అక్కడ నుంచి ఆ స్టేట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్న సత్యాలు, మహాసత్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి.
డౌన్లోడ్ అయ్యి అవి అర్థం చేసుకొని మళ్ళీ ఓహో ఇప్పుడు ఆకలేసిందా, ఇప్పుడు తినాలా, ఓహో ఇదా, ఇవన్నీ అర్థం కావడానికి టైం పడుతుంది. సో మనం జనరల్గా వింటూ ఉంటాం, నేను రోజుకు 16 గంటలు చేస్తాను ధ్యానము, 14 గంటలు చేస్తారు అని. ధ్యానం చేస్తున్నాను అన్నారు అంటేనే అయిపోయింది, మీ ధ్యానం సంగతి మర్చిపోయారు, ధ్యానం అనే స్థితిని మర్చిపోయారు. ఓకే, సో ఆ డెఫినేషన్స్, ప్రాణ అర్థమైపోయింది, ధ్యానం అర్థమైపోయింది, రైట్, ఆధ్యాత్మికత అర్థమైపోయింది. ఓకే, ఇంకో డెఫినేషన్కి వద్దాం. యోగా అంటే ఏంటి? యోగా అంటే కలయిక, అది కరెక్టే. ఓకే, కలయిక. దేని కలయిక? మీరు చాలా వరకు రిఫైన్ అయ్యి చెప్పారు, దాన్నే కొంచెం సరళమైన ఈజీ లాంగ్వేజ్లో అది కలయిక. ఓకే, ఇంకా అక్కడ మీరు ఏమన్నా కలుపుకోండి, కలయిక అన్నది అర్థమైన తర్వాత మీరు ఏమన్నా కలుపుకోండి. ఓకే, కానీ యోగము అంటే మనం జనరల్గా మనం వింటూ ఉంటాం కదా, మంచి యోగం ఉన్నవాడు బాగా సంపాదించారు, బాగా జీవితంలో ఎదిగారు అని. ఏం జరిగింది అక్కడ? ఏం కలయిక అయ్యింది? తత్వము, దాని యొక్క పదార్థము, ఎనర్జీ అండ్ ఇట్స్ మ్యాటర్. ఓకే, అనడానికి ఏముందండి, అన్నీ అనుకోవచ్చు. మనకు సైంటిఫిక్గా తెలియాలి, ప్రపంచానికి ఇది సంకల్పం మనం తీసుకున్నాం, ప్రపంచానికి అసలైన జ్ఞానం వెళ్ళాలి అని అన్నప్పుడు మనకు కూడా కొంచెం సైన్స్ మర్చిపోయిన సైన్స్ని కొంచెం గుర్తు చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ స్టైల్లో చెప్పారనుకోండి, యువతరానికి ఏం చెప్తాము? వాళ్ళే మనం కూర్చోబెట్టి మనం ఇంట్లో పిల్లలకి చెప్తాం, కూర్చోండి అమ్మ మీరు కూడా ధ్యానం చేయండి అంటాం. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అంత టెక్ పిల్లలు ఇవాళ రేపు, అంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎక్కువైపోయింది. వాళ్ళు ధ్యానమా, ఇవన్నీ నాకు పెట్టకు. ఎందుకంటే మనం ధ్యానం చెయ్యండి అని చెప్పినప్పుడంతా ధ్యాన సాధన గురించి చెప్తున్నామా లేకపోతే ధ్యానం గురించి చెప్తున్నామా మనకే క్లారిటీ లేదు. సో క్లారిటీ లేకుండా వాళ్ళకి చెప్పినప్పుడు మనం అన్ని కంప్లైంట్ పెట్టుకుంటాం. మేము చెప్తూనే ఉంటామండి మా పిల్లలకి, వాళ్ళు తొందరగా వినరు, వాళ్ళు తొందరగా అర్థం చేసుకోరు అని. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకంటే ధ్యానం చెయ్యండి అని చెప్పడంలో మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి? కూర్చోండి, కళ్ళు మూసుకోండి, చేతిలో చేయి పెట్టుకోండి, శ్వాసను గమనించండి. ఇది వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే టెక్నాలజీ పిల్లలు పరిగెడుతున్నారు. వాళ్ళకి ఇలా కూర్చోండి అంటే వాళ్ళకి అవ్వదు. మన టైంలో మనం కూడా కూర్చోలేదు తొందరగా, మనకు కూడా టైం పట్టింది. వీళ్ళు ఇంకా స్పీడ్ ఉన్న పిల్లలు, వాళ్ళు ఎలా కూర్చుంటారు? వాళ్ళు కూర్చోలేరు. సో వాళ్ళకి ఎందుకు కూర్చోలేరు అంటే వాళ్ళకి నిదానం లేదని కాదు, స్పీడ్ ఎక్కువ ఉందని కాదు, మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే ధ్యానం అనేది స్థితి, ఆ స్థితిలో నీ మైండ్ కంప్లీట్గా జీరో స్టేట్కి వెళ్తుంది, ఆ స్టేట్ని నువ్వు ఎలాగైనా సాధించుకో అని అంటే అప్పుడు వాళ్ళు కూర్చుంటారు, అన్నీ వెతుక్కుంటారు, అన్నీ వెతుక్కొని ఇదే కరెక్ట్ అని వాళ్ళే దారిలోకి వస్తారు. మనం ధ్యానం చేయండి అన్నాం అనుకోండి, వీళ్ళకి పని పాట లేదు, ఊరికే ధ్యానం చేయండి అని మా బుర్రలు తింటారు అంటారు కదా. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో యోగా అన్నప్పుడు తత్వము, దాని యొక్క పదార్థము. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదీ యోగ స్థితిలోనే ఉంది. ఎలా చెప్తాను? మల్లెపువ్వు ఉంది, ఎలా ఉంటుంది మల్లెపువ్వు? తెల్లని రేఖలు, ఆకుపచ్చ కాడ కదా. సన్నజాజి పువ్వు ఎలా ఉంటుంది? అది కూడా అలాగే ఉంటుంది. ఇది మల్లెపువ్వు, ఇది సన్నజాజి పువ్వు అని ఎలా చెప్తున్నాము కదా? దాని పరిమళం ద్వారా చెప్తున్నాం మనం. సో పరిమళము అనేదే తత్వము. సో ప్రతి ఒక్కళ్ళ తత్వము డిఫరెంట్గా ఉంటుంది. అంతా అయితే స్త్రీలు, అంతా లేకపోతే పురుషులు. మరి తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆ పరిమళం డిఫరెంట్ కాబట్టి. ప్రేమ అనే ఒక మహాతత్వంలో ఎన్నో రకాలు ఉన్నాయి కదా. సో అలాగే మన లోపల ప్రేమ అనే తత్వము ఎలా ఉందో మనకు కూడా తెలియదు. చాలామంది మనం వింటూ ఉంటాం జనరల్గా, ఏంటోనండి మా ఇంట్లో నేను ప్రేమగానే ఉంటాను, కానీ వాళ్ళు నేను చెప్పేది అర్థం కాదు, నేను ఏం చెప్తున్నానో వాళ్ళు అర్థం చేసుకోరు, ఎప్పుడూ నన్నే తప్పు అంటారు, నేను అన్నీ చేస్తున్నాను, క్లాసుల్లో విన్నవన్నీ చేస్తున్నాను, వాళ్ళకి ఏదంటే అది చేస్తున్నాను. మనం అన్నీ చేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ నా లోపల ఉన్న ప్రేమ అనే మహాతత్వము ఏ రూపంలో ఉంది అన్నది మనం అర్థం చేసుకోవట్లేదు. అది చీకట్లోంచి వెలిగే దీంట్లో ఉందా, లేకపోతే వెలుగులోంచి వెలిగే దీంట్లో ఉందా, స్వార్థంలోంచి వెలుగుతుందా, ఎట్లుంచి మనకు తెలియదు. మనం ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం, ప్రేమగానే ఉంటున్నాము. ప్రేమలో ఏ కోణంలో ఉంటున్నాము అన్నది మన లోపల మన అంతరంగ ప్రయాణం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది.
జనరల్గా మనకు ఎక్స్పీరియన్సెస్లో ఎక్కువ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్సెస్లో మనం ఏమనుకుంటాము, లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఏమవుతుంది, ఏమైనా కనపడుతుందా, కనపడదు, చీకటి ఉంది అనిపిస్తుంది, ఏం కనపడట్లేదు అంట. సరే కనపడకపోయినా అందరికీ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, మనకు రావట్లేదు అంటే మనకు అదో పెద్ద బాధ. నాకు చాలా రోజులు అయిందండి అసలు ఒక ఎక్స్పీరియన్స్ కూడా రావట్లేదు. అంత అవసరమా ఎక్స్పీరియన్స్ రావడము? లోపల మన తత్వం మనకి ఏదైనా చెప్పాలని ఉంటే అదే ఓపెన్ చేస్తుంది. మనకు మైండ్ని ఫిక్స్ చేసేసాం, ఇది ఎక్స్పీరియన్స్ అంటే, ఇది ఎక్స్పీరియన్స్ అంటే, ఇది ఎక్స్పీరియన్స్ అంటే. ఎందుకంటే అన్నీ విన్నాం కదా, అందరి దగ్గర నుంచి వింటూ ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను అనుకోండి, ఆహాబ్బా ఇలా ఉండాలి ఎక్స్పీరియన్స్ అంటే ఉంటుంది, ఆ టైప్లో ఎక్స్పీరియన్స్లు చెప్తాను నేను. అయిందో లేదో తర్వాత సంగతి, నేను చెప్పేస్తా. ఓకే, చెప్పినప్పుడు మీకు అబ్బా ఎక్స్పీరియన్సెస్ అంటే ఇలా ఉండాలి అని అనిపించి అలా రావాలబ్బా ఎక్స్పీరియన్స్. ఏంటో వస్తున్నాయి ఎక్స్పీరియన్స్లు, ఏవో రంగులు కనపడుతున్నాయి, ఏవో అప్పుడప్పుడు ఇలా కనపడుతున్నాయి. ఏం కనపడాలని మనం కూర్చుంటున్నాము, ఉన్నవన్నీ పోవాలని కూర్చొని ఏది రావట్లేదేంటి అని బాధపడుతున్నాం. 20 ఏళ్ళు చేస్తే ఎంత, 10 ఏళ్ళు చేస్తే ఎంత, 2 ఏళ్ళు చేస్తే ఎంత, నాలాగా అసలు చేయకపోతే ఎంత కదా. సో మనము వెతుక్కోవాల్సింది మన లోపలే ఉంది, మనం వెతుక్కోవాల్సింది. కానీ మనం ఏం వెతుక్కుంటున్నామా? ఫస్ట్ పాయింట్, వెతుక్కుంటున్నామా? నిజంగానే వెతుక్కుంటున్నామా? ఓకే, అది క్లారిటీ, మన క్లారిటీ ఉండాలి కదా. వెతుక్కుంటున్నాము, ఓకే. ఏం వెతుక్కుంటున్నాము? మన శాంతి, మన ఇక్కడే ఉంది. శాంతి మా పక్కింట్లో ఉంటుంది, రండి పరిచయం చేస్తాను. ఓకే, మనశ్శాంతిని వెతుక్కుంటున్నారా? అయితే మీకు సాధనే అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూసినా వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి రామకృష్ణ పరమహంసని దగ్గరికి వెళ్ళి ఒక అతను, ఇంకో గురువు శిష్యుడు అనమాట, వెళ్ళి నువ్వేం పెద్ద గురువువి, నువ్వు అసలు గురువేనా, నువ్వేంటో అవి అన్ని మాయమాటలు చెప్తున్నావు జనాలకి అందరికీ, కానీ నీకేమీ రాదు, నీకే అనుభవం లేదు, ఏమిది లేదు. మా గురువు నీళ్ళల్లో కూడా నడుస్తాడు అని చెప్పారు. నీకేమొచ్చు, నిప్పుల్లో నడవడం వచ్చా, నీళ్ళలో నడవడం వచ్చా, ఏం నడవడం వచ్చు నీకు? మా గురువు అయితే నీళ్ళలో నడుస్తాడు, నీకేంటి అంత గొప్ప పలుకుబడి పేరు అన్న. అయితే రామకృష్ణకి పరమహంసకి, ఆయనకి అందుకే పరమహంస అన్నారు, ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆయన ఉండి నీళ్ళలో ఎందుకు నడవాల్సిన అవసరం వస్తుంది మీ గురువుకి అని. నీళ్ల పైన నడవడం అంటే ఆషామాషియా, ఎందుకు పడవవాడికి 2 రూపాయలు ఇస్తే వాడే తీసుకెళ్తాడు కదా అవతలకి. ఓకే, సో అలాగే మనల్ని మనమే ఏదో సాధించాలి, ఏదో కావాలి, ఏదో చేయాలి అన్న దాంట్లో మనల్ని మనమే చాలా కన్ఫ్యూజ్ చేసుకొని కాంప్లికేట్ చేసేసుకున్నాం. మనకు యాక్చువల్గా ఏం కావాలి, ఏమీ వద్దు, కానీ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. చెప్పాను కదా, ఇంతకుముందు మీ ఇంట్లో ఆ టీవీ ఉంది, మా ఇంట్లో ఈ టీవీ ఉంది, ఇప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్ అన్నిటిని మళ్ళీ ఇలాగే కనపడాలని ఒక ఎక్స్ప్రెషన్. మళ్ళీ మన మైండ్ ఎలా ఉంటుందంటే, మన మైండ్కి మీరు ఇప్పటిదాకా పుట్టిన దగ్గర నుంచి ఎన్ని విషయాలైతే మీరు చూసారో ఇప్పుడు మనం చూసిన విషయాలన్నిటికీ భావాలు ఉండవు. ఏదైతే కొన్ని పదాలు మనం వాడతాం, కొన్ని పదాలకి రూపం మాత్రం ఉంటుంది, కొన్ని పదాలకి భావాలు ఉంటాయి. అన్ని పదాలకి రూపం ఉండదు, అన్ని పదాలకి భావాలు రెండు కలిపి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త, పడిపోతావు అన్నాను అనుకోండి. జాగ్రత్త అంటే మీకు తెలుసా, కనపడుతుందా అది? కానీ ఒక అనుభూతి లాంటి ఫీలింగ్ వచ్చింది. పడిపోతా అంటే మీకు అనుభూతి వచ్చిందా? ఏం రాలేదు, అక్కడ పిక్చర్ కనపడింది. సో ఇలాంటివి ఎన్ని పదాలు వెళ్ళాయో, ఆ ఆకారాలు ఉన్న పదాలన్నీ ఒక స్టోరీ క్రియేట్ అవుతున్నాయి లోపల, ఈ అనుభూతులు ఉన్న పదాలన్నీ ఇంకో స్టోరీ క్రియేట్ చేస్తున్నాయి. ఆ రెండు కలిసిపోయినప్పుడు, మ్యాచ్ అయ్యి కలిసిపోయినప్పుడు మీకు వాస్తవంలో కనపడుతుంది. అందుకే వాస్తవంలో జరిగే ప్రతి విషయం మీకు అర్థం కాదు, ఇది ఏ స్టోరీ నుంచి వచ్చిందో. చూస్తున్నాను, అవును చూస్తున్నాను, కానీ ఇంకా క్లారిటీ లేదు. అవును తెలుస్తుంది, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ ఇంకా క్లారిటీ లేదు. ఈ స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైట్. సో మనం ఇవన్నీ కూడా మనల్ని మనం తెలుసుకోవాలి అంటే అసలు మన శరీరం ఉనికి ఎక్కడి నుంచి మొదలైంది, తత్వం ఎక్కడి నుంచి మొదలైంది, ఎన్ని సారాలుగా మనం డివైడ్ చేసుకొని వస్తున్నాము. వెనక్కి వెళ్ళడం ఇబ్బంది అనిపిస్తే ఈ రోజు నుంచి తీసుకుందాం.
ఓకే, ఈ మూమెంట్ నుంచి తీసుకుందాం. వెనక్కి వెళ్ళి నన్ను నేను తెలుసుకొని నా లోపలికి వెళ్ళి ఇది పెద్ద గోల ఎందుకు, నేనేంటి, ఓకే నా పేరు ఇది, నా పేరెంట్స్ ఎవరు, నా పేరెంట్స్కి ఎలాంటి పనులు, నా పేరెంట్స్ని చూస్తే అంటే నా తల్లిదండ్రులు చూస్తే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటి, మా అమ్మని చూస్తే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటి, ఉంటాయి కదా ఏదో ఒకటి. మా నాన్నని చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఆ 2 లక్షణాలు నా లోపల ఎక్కడ ఉన్నాయి, వాటిని నేను ఎట్లా వాడుతున్నాను, వాళ్ళు వాడినట్టే వాడుతున్నానా, లేకపోతే నేనేమన్నా దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి వాడుతున్నానా, లేకపోతే ఇంకా డిగ్రేడ్ చేసి వాడుతున్నానా, నేనేంటో నాకు అర్థమైపోయింది కదా. సాధన అవసరమా దీనికి? మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు సాధన అవసరం లేదు, అంటే ధ్యాన సాధన అవసరం లేదు, మన ఆంతరంగిక సాధన కావాలి. ఓకే, మనల్ని మనం తెలుసుకోవడానికి. నాకు ఒక విషయం ఎందుకు నచ్చింది, పిరమిడ్ కట్టాలి, మనకు బాగా నచ్చేసింది. ఎందుకు నచ్చింది? మన గురువు చెప్పాడు, మన గురువు మీద మనకు విపరీతమైన ఇష్టం, విపరీతమైన గౌరవం, దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయలేము. దాన్ని ఆయన చెప్పారని కట్టాలనిపించిందా, లేకపోతే ఆయన చెప్పినందుకు స్ట్రక్చర్లో ఇంపార్టెన్స్ ఉందని అర్థమైందా? మనకే క్లారిటీ కావాలి. చాలామంది అంటూ ఉంటారు పిరమిడ్ కట్టాలని చూస్తున్నాం కానీ చాలా అబ్స్టకల్స్ వచ్చాయి మేడం, చాలా ఇది వచ్చాయి, అయినా సాధించుకొని మేము కట్టాము అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అబ్స్టకల్స్ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే నాకు ఆ స్ట్రక్చర్ కట్టాలనుకున్నప్పుడు ఉత్సాహంతో కట్టాలనుకున్నాను, కానీ నిజంగా జనాలకి పనికొస్తుందా లేదా అని నేను ఆలోచించలేదు. నాకే తెలియదు, బయటకు మాత్రం చెప్తూ ఉంటాం, బయటకు మాత్రం జనాల కోసం అని చెప్తుంటాం. నిజంగా జనాల కోసం అయితే మనం కట్టక్కర్లేదు, అదే జరుగుతుంది. నిజంగా ఆధ్యాత్మికంగా మనం ఉంటే మనం దేనికి కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఎఫర్ట్లెస్ లివింగ్, ఎటువంటి ఒత్తిడి లేని జీవనం అనేది మనం అప్పుడు దాన్ని ఆ జీవనాన్ని మనం గడుపుతాం. ఏదైనా కావాలి అంటే చాలామంది దగ్గర మనం వింటుంటాం, ఇలా కావాలి అనుకున్నాను జరిగిపోయింది అని. ఎందుకు జరిగిపోయింది? ధ్యాన సాధన చేసిన దగ్గర నుంచి, ధ్యాన సాధన అన్నారు కదా, ఓకే, ధ్యానం చేస్తున్న దగ్గర నుంచి అయిపోయింది, ఎక్స్పీరియన్స్ మొత్తం పోయింది. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో అంటున్నారో అక్కడ జరిగే విషయాన్ని కూడా బ్లాక్ వేసేసారు, ఒక ఆనకట్ట వేసేసారు అక్కడ. అరే నేను ఇంత ఫ్రీ ఫ్లో అవుతుంటే లోపల మన ప్రాణశక్తి విశ్వశక్తి 2 మాట్లాడుకుంటూ ఉంటాయి, రోజు అవి 2 అనుకుంటూ ఉంటాయి. వీళ్ళకి నేను ఇంత ఫ్రీ ఫ్లో ఇస్తుంటే మళ్ళీ చేశాను అంటారేంటి, కొన్ని రోజులు నేను చేయకుండా పోలే, వాళ్ళే చేసుకుంటారంటే చేసుకొని అనే సినిమా చూస్తాయి లోపల. ఎందుకంటే ఈ శక్తులు ఎలా నడుస్తాయి, ఎక్కడో దేవుడు కూర్చున్నాడు, ఎక్కడో ఇది ఉన్నాడు అన్న ఫండా ఏం లేదు. ఎలా నడుస్తాయి? మన ప్రకృతి సిద్ధాంతాలను బట్టి నడుస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది, పొలారిటీ ఉంది, రివర్సల్ ఎఫెక్ట్ ఉంది. మన కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒకటే తెలుసు, ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని చాలా పాటిస్తాం కదా, అది బాగా ఎక్సైట్ అవుతాం మనం. కర్మ సిద్ధాంతం అనగానే అయిపోయింది. ఎక్కడన్నా మీకు పాయింట్ అర్థం కాలేదనుకోండి, ఇది నాకు అర్థం కాలేదని ఎవరిని అడిగితే ఏదో జన్మలో ఏదో కర్మలు ఉంటాయమ్మా అని తోసేస్తారు, ఎందుకంటే అది అర్థం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి, 100% మీకు దానికి ఆన్సర్ ఇవ్వలేరు కాబట్టి మీకు కర్మల్లోనే వేసేస్తారు. కర్మ అంటే ఏంటి? అదో పెద్ద పనిష్మెంటా? ఇక్కడ కూర్చొని మనం ఈ పనులు చేసాము, ఇది తప్పు పని చేసాము, అక్కడ చిత్రగుప్తుడు లెక్కలు రాసుకుంటాడు, మళ్ళీ జన్మ ఉంటుంది, మళ్ళీ చేస్తారు. గత జన్మలు అనేది ఇంకొక డ్రాబ్యాక్. మనకి ఎక్కడైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో అవి ఉన్నాయి, భయంతో వచ్చేది జ్ఞానం కాదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అనేది మనల్ని విముక్తి చేసేది, అంతేగాని మనల్ని బంధించేది జ్ఞానం అవ్వదు. దేనిలో అన్నా బంధిస్తుంది. ఒక స్టేట్మెంట్ మనల్ని భయంలో కానీ ఇలాంటి ఏదైనా మనల్ని మన ఎదుగుదలని ఆపే విధంగా ఏదైనా స్టేట్మెంట్స్కి మనల్ని ఆపుతుంది అంటే అది జ్ఞానం కాదు. ఓకే, అది సారం అయి ఉంటుంది, అంటే ఇంకా ప్రాసెస్ అయి ఉంటుంది. అది ఒక రోడ్ మీద మనం ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటాం, మనం అదేమంటారు, మన స్కూల్ సందు చివరి రాగానే ఇల్లు వచ్చేసింది అంటాం. అలా ఉంది మన పరిస్థితి. ఆ సందు చివరి రాగానే వచ్చేసి నాకు అర్థమైపోయింది, నాకు మొత్తం ఆత్మజ్ఞానం అర్థమైపోయింది అనుకుంటున్నాం. ఆత్మని నిజంగా తెలుసుకోవాలి అంటే మనల్ని అణువుగా మనల్ని మనం తెలుసుకోవాలి. పుస్తకాలు చదివేస్తాం, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు ఎన్ని పుస్తకాలు చదువుతుంటారు, ప్రతి పుస్తకంలో డెఫినేషన్స్ ఉండవు. ఇదంటే ఏంటి అని ఉండదు. మీ గూగుల్ అయినా వెతకండి, స్పిరిచువాలిటీ అని వెతికితే గూగుల్లో కూడా వెతికేది పూజలు, పునస్కారాలు, దయ్యాలు, భూతాలు, లేకపోతే అదొక మెడిటేషన్ ప్రాసెస్, ఇవన్నీ చెప్తారు. కానీ నిజంగా డెఫినేషన్ అనేది రాదు, ఎందుకంటే అనుభూతి చెందింది ఎవరు పదాల్లో కలపలేరు. సూర్యోదయం రోజు చూస్తాం సూర్యోదయం, కానీ దానికోసం టికెట్ కట్టుకొని కన్యాకుమారికి అక్కడికి వెళ్తాం, లైన్లో నిలబడి అబ్బా సూర్యోదయం అక్కడ అంటే. మన ఇంటి మీద కూడా ఉంటుంది రోజు సూర్యోదయం. రోజు జరిగేవి మనకొద్దు, మనకి ఎక్సైట్మెంట్. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా కొత్త విషయాలు వెతుకుతూ ఉంటుంది. పాతగా కనపడితే మనకు నచ్చదు, ఇది మాకు తెలిసిందేలే. చిన్నపిల్లలకి ఎవరికైనా చెప్పారనుకోండి, మన భారతదేశంకు ఉన్న అదృష్టం అనమాట.
చిన్నపిల్లల దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, పద్ధతిగా ఉండాలని తెలియదంటే ఈ మాత్రం మాకు తెలుసులే నువ్వు చెప్పక్కర్లేదంటారు. ఓకే, అంటే బేసిక్ సైకాలజీ, బేసిక్ ఆధ్యాత్మికత మనలో ఉంది. వీఆర్ బ్లెస్డ్ విత్ దట్. కానీ ఆ బ్లెస్సింగ్ని మనం ఎలా వాడుకుంటున్నాము, ఎలా మనల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము, మనకు లైఫ్లో కావాల్సింది ఏంటి? మనశ్శాంతి అన్న పాయింట్ నోటెడ్. జనరల్గా కావాల్సింది ఏంటి? మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా. సాధన బాగా చేసేసి శరీరం బాగాలేదనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? మనశ్శాంతి వస్తుందా? రాదు. సో శరీరం బాగుండాలి, దాని తర్వాత మన ఆలోచన, మన మానసిక స్థితి బాగుండాలి, రైట్? ఇమోషనల్ మాస్టరీ, భావాల స్థితి అన్నది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి, రైట్? నెక్స్ట్ మనకి ఏం కావాలి? బంధాలు, బంధుత్వాలు బాగుండాలి. మనుషులు లేకపోతే మనం బతకలేం కదా. నేను ఎంత నేర్చుకొని లాభం ఏంది, మీరు అందరు లేకపోతే చెప్పడానికి నాకు ఎవరు లేనప్పుడు. ఓకే, అంత సమూహ శక్తికి ఏం అర్థం కాక రూపాలను అవతరించిందంట. నాకు తెలిసింది నేను మీకు చెప్తాను అని. ఓకే, సో మనకి ఏదన్నా ఆనందం వచ్చింది అనుకోండి, పక్కన ఒకళ్ళు చెప్పాలి కదా. ఎన్ని సాధించి చెప్పుకోవడానికి ఒక్క మనిషి లేకపోతే లాభం ఏంటి? దుఃఖం వచ్చింది అనుకోండి, చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోతే లాభం ఏంటి? మనిషితో మనకున్న బంధాలు ఏంటి? మన బంధాలు, అనుబంధాలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన అత్తగారు, ఆడపడుచు, మామగారు, వీళ్ళే గుర్తొస్తారు. మనతో మనకున్న బంధం, మనతో మన బంధం బాగుంటే ప్రపంచంలో అందరితో మన బంధాలు బాగానే ఉంటాయి. కానీ మనము అంటే ఏంటన్నా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. నాలో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి, రైట్? ఓకే, దాని తర్వాత వద్దాం దాని గురించి. ఓకే, సో బంధాలు, అనుబంధాలు ఎన్ని అయినాయి? శారీరకం, ఫిజికల్ బాడీ, ఇమోషనల్, తర్వాత రిలేషన్షిప్స్. ఇప్పుడు నెక్స్ట్ అసలైంది, చాలా అలైన్ అయి ఉన్నారు. ఓకే, మన ఆర్థిక స్థితి. సాధన చేస్తే అయిపోతుంది కదా, ఆర్థికం ఏముంది అనుకుంటాం. ఎప్పుడైతే సాధన చేస్తే అయిపోతుంది, ఆర్థికం ఏముంది అన్నారో మీ సాధనలోనే ఇంకా ఇన్కంప్లీషన్ ఉందని అర్థం. మన ముందు కాలంలో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన ముందు కాలంలో వినేవాళ్ళం, ఫలానా ఊరిలో గోపాలం అనే ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అని. బ్రాహ్మణత్వం తెలిసినవాడు పేదవాడు ఎలా అయ్యాడు మనకు తెలియదు. అప్పుడు చదివేశాం, బ్రాహ్మణులు అంటే పేదవాళ్లే, గొప్ప భక్తులు అంటే పేదవాళ్లే, అష్ట కష్టాలు పడుతూనే ఉండాలి. అది రామదాసు కానీ అన్నమయ్య కానీ ఎవరైనా సరే కష్టాలు పడాల్సిందే. ఎందుకలా పాపం? ఎంత కష్టపడితే అంత ఇది. మళ్ళీ దానికి మనం ప్రారంధం అని ఒకటి పెట్టుకుంటాం. అదే అర్థం కాకపోతే కర్మ అంటాం కదా. ఎక్కడ అర్థం కాకపోతే ఏదో కర్మ, నీ సాధన సరిగ్గా లేదు, ఇంకొంచెం కూర్చొని సాధన చేసుకోండి, ఇంకొన్ని గంటలు పెంచండి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఫలానా ఇది వచ్చింది అంటే, ఏది వచ్చినా నా దగ్గర ఒకటే మెడిసిన్ ఉందమ్మా, అది తీసుకో, అది వేసుకో, అది ఏం చేయాలో అది చేసుకుంటుంది, రైట్? సాధన పెంచుతూనే ఉన్నాం 14 గంటలు, 12 గంటలు, 16 గంటలు, 20 గంటలు. కొంతమందికి నిద్రపోవడం తెలియట్లేదు, కూర్చొని చేస్తూనే ఉన్నారు కదా. ఎన్ని ఏదో కోర్స్ వచ్చింది కదా, ఏంటది? గుడాకేశ. నిద్రపోయే పని లేదు. నిద్ర ఎందుకు పోకూడదు? ఫస్ట్ డౌట్, ఎందుకు నిద్రపోకూడదు? సాధన స్థితిలో ఉన్నప్పుడు అది ఎరుకతో నిద్ర అని మనం ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. మళ్ళీ నిద్ర వద్దా అంటాం. అందరినీ అడిగాను, చేసి వచ్చిన వాళ్ళందరినీ అడిగాను, ప్రాక్టీస్ చేస్తున్నారా? కొత్తది నేర్చుకున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? ప్రాక్టీస్ అవ్వట్లేదు మేడం, కొన్ని రోజులు చేసాం బాగానే. అంటే ఎలా చేస్తారు అని అడిగా. కూర్చోవాలి మేడం, అంతే, పడుకోకూడదు, ఇలా కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? దేనికోసం కూర్చోవాలి? మనకి అందరికీ ఒక స్పెషల్ ఏమంటారు, ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది, సిద్ధి అంటాం దాన్ని. అది యాక్టివేట్ అవుతుంది, మన సాధన ద్వారా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు దాన్ని ఎక్కడ వాడాలో కూడా తెలుసుకునే ఇది మనకు ఉండాలి. అది జ్ఞానం అంటే. ఓకే, నేను ఒక విషయం తెలుసుకున్నాను, ఇప్పుడు నేను అందరికీ నేర్పించేస్తానంటే అవ్వదు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, బట్ దెన్ మనకు ఒక కామన్ సెన్స్ అనేది, సిక్స్త్ సెన్స్ని మనం పక్కన పెట్టేశాం. కొత్తగా ఏదైనా కనపడితే చాలు మనకు కావాలి. ఇవాళ నేను చెప్పింది కొత్తగా అనిపించింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వస్తారు మేడం అని అడుగుతారు. పాతగానే అనిపించింది అనుకోండి, చాలా బాగా చెప్పారు మేడం అని వెళ్ళిపోతారు. ఓకే, ఆన్సర్లు ముందే తెలిసిపోతుంటాయి అన్నమాట. బా, మేడంకి ఆన్సర్లు అన్నీ ముందే తెలిసిపోతాయి. ఏం తెలిసిపోయి 4 రోజులు కలిస్తే అనే తెలుస్తాయి. దానికి ప్రత్యేకించి సాధనలు అక్కర్లేదు. ఓకే, మిమ్మల్ని సాధన చేయొద్దు అనట్లేదు, ఏ టెక్నిక్ నేర్చుకోవద్దు అనట్లేదు, చేసేదాన్ని తెలుసుకొని చెయ్యండి.
ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆస్ట్రల్ ట్రావెల్. ఏం చేద్దామని ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది మేడం. నేను గీజా పిరమిడ్కి వెళ్ళిపోయాను డైరెక్ట్. ఇంక అక్కడిక్కడ లేదు, గీజా పిరమిడ్కే. ఎందుకు గీజా పిరమిడే ఎంచుకున్నారు? ఏమో మేడం, ఆస్ట్రల్ ట్రావెల్లో నా ఆస్ట్రల్ బాడీ అలా వెళ్ళిపోయింది. నేను చెప్తాను ఎందుకు వెళ్ళిందో. పిరమిడ్ తప్ప మనం వేరేది వినట్లేదు కాబట్టి. పిరమిడ్ అన్న పదాన్ని విని 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 బ్రెయిన్కి ఓహో పిరమిడ్ అంటే మనం చాలా గొప్పగా చూస్తాం కదా. డెఫినెట్లీ మనకి ఆ సిస్టంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఒక అద్భుత ఒక దేవాలయంలాగా చూస్తాం మనం. సో ఇప్పుడు మన గుళ్ళు గోపురాలు కనపడట్లేదు, పిరమిడ్లే కనపడతాయి. ఏదో పిరమిడ్ కనపడుతుంది. ఆదోని బాగా నచ్చింది అనుకోండి, ఆదోని పిరమిడ్ కనపడుతుంది. ఓకే, కడతాల్ పిరమిడ్ నచ్చింది అనుకోండి, కడతాల్ పిరమిడ్ కనపడుతుంది. ఇవన్నిటికీ ఇంకా విభిన్నంగా గీజా పిరమిడ్ కనపడింది. ఓకే, నా ఆస్ట్రల్ ట్రావెల్ చేసాను, గీజా పిరమిడ్కి వెళ్ళాను. గీజా పిరమిడ్లో అక్కడ కూర్చున్నాను, చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. అది ఎక్కడ కూర్చున్నా వస్తుంది, దాని గీజా పిరమిడ్ దాకా వెళ్ళాలా? ఇక్కడ ఏమైంది అంటే మన లోపల మనం ఒక అద్భుతమైన తత్వాన్ని మనం టచ్ చేసినప్పుడు ఆ అద్భుత తత్వాన్ని మీ బ్రెయిన్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీకు ఎట్లా చెప్పాలి? బ్రెయిన్ నువ్వు ఒక అద్భుత స్థితిని చేరావు, నీ లోపల నువ్వు ఆ వైబ్రేషన్ని నువ్వు టచ్ చేసావు, ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేసావని మీ బ్రెయిన్ మీకు ఎలా చెప్పాలి? సో మీ బ్రెయిన్కి అర్థమైన అద్భుతము పిరమిడ్ షేప్లో ఉంది, ఆ రూపం ఉంది, అక్కడ నుంచి బయటకు వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు, మీ లోపలికి వెళ్ళారు. కళ్ళు మూసుకొనే ఉన్నాం, బయటికి వెళ్ళామంటున్నాము. బయటికి వెళ్ళాము. ఆస్ట్రల్ ట్రావెల్ నిజంగానే జరగదు అనట్లేదు, ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. కానీ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాము అంటే మనం అక్కడికి వెళ్ళాము అంటే నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తున్నాము? నిజంగా అక్కడ వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళామో అక్కడ వెళ్ళినందుకు ఆ ఎక్స్పీరియన్స్లో మనకి ఏం జరగాలో మనకు అక్కడే అవగాహన వస్తే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అర్థం కాకపోతే అది తెలుసుకోవడానికి వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు మీకు సంకేతాలు వస్తాయి. సరే, గీజా పిరమిడ్ ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది, ఓకే, అనుకోకుండా వెళ్ళిపోయారు. కానీ మనం అలా వెళ్ళాం. ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది, గీజా పిరమిడ్కి వెళ్ళాను. ఎవరు తీసుకెళ్తున్నారు? టూర్స్ ఏమన్నా ఉన్నాయా? ఈజిప్ట్కి వెళ్ళొద్దామా? టికెట్లు కట్టుకుంటాం, ఇది కట్టుకుంటాం, టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు పిరమిడ్ సొసైటీస్లో ఉన్నాయి కదా, వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళేసి ముందే వచ్చాను నేను ఈ ప్లేస్కి, ఇదంతా నేను చూశాను. ఏం చేయాలి? అయితే షాల్వా కప్పి కూర్చోబెట్టాలా? కిరీటం పెట్టాలా? ఏం చేయాలి? ఎందుకు వెళ్ళాము? ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా మన తత్వం అంత గొప్పదైతే ఆ విషయాల్లో మనకి ఏం చెప్పాలనుకుంటుంది? ఉట్టి అక్కడ వెళ్ళి రావడమేనా? అంతే, ఇది కోరికే కదా అది. నాకు కూడా కాశ్మీర్కి వెళ్ళాలని టికెట్ కొనుక్కుంటా పోతా. నేను నేషనల్ ట్రావెల్ నాకు జరుగుతుంది, మా ఇంటి చుట్టే తిరుగుతుంటా. ఏం చేయాలి? ఎటు తిరిగినా మా ఇంటి లోపల తిరగడమే, మా ఇంట్లో ఉన్న భూమిని లాగేసుకోవడమే తప్ప ఇంకేం జరగదు. ఏం చేయాలి? ఎన్నో ఎక్స్పీరియన్సెస్. కానీ అది మనకి ఏం చెప్తుంది? ఆ సంకేతం ఎందుకు ఇస్తుంది? బ్రెయిన్ ద్వారా మనకి ఏం చెప్పాలి? లోపల ఉన్న తత్వము మనకి యాక్చువల్గా ఏం చేయమని చెప్తుంది? పిరమిడ్ కట్టమని చెప్తుందా? లేకపోతే పిరమిడ్కు ఉన్న శక్తి నీ లోపల టచ్ చేసావు, దాన్ని పెంచుకో, ధ్యాస నీ వైపు మళ్ళించు అని చెప్తుందా? ఏం చెప్తుంది? ఇది ఎవరు చెప్తారు? ఏ క్లాసుల్లో దొరుకుతుంది మీకు? ఏ క్లాసుల్లో దొరకదు. మిమ్మల్ని మీరే నిజాయితీగా గుర్తించుకోవాలి. ఆధ్యాత్మిక పదంలో ఉండాలంటే మనతో మనం నిజం మాట్లాడుకోవాలి, నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఊరికే నిజం మాట్లాడితే సరిపోదు, నిజాయితీగా కూడా ఉండాలి. నిజానికి నిజాయితీకి ఏంటి డిఫరెన్స్? అయిపోయింది, బాగుంది మేడం, సూపర్ చెప్పారు. ఏంటి చెప్పండి? నిజం అంటే ఏంటి? నిజాయితీ అంటే ఏంటి? నిజము అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అహంకారం ఎక్కువ, ఓకే. సో దీన్ని నేను నిజంగా చెప్తున్నాను. అవునండి, నాకు అహంకారం ఎక్కువ, నాతో జాగ్రత్తగా మాట్లాడండి, ఎక్కువ ఇది చేయొద్దు. ఇది నిజంగా చెప్పాను. నాకు నిజాయితీ ఉందనుకోండి, నాకు నేను చెప్పుకుంటా, అందరికీ చెప్పను, నాకు నేను చెప్పుకుంటా. నాకు ముందే అహంకారం ఉంది, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, నాకు ముందే కంట్రోల్ ఉండదు, ఎవరేం మాట్లాడినా వాళ్ళ కూడా అర్థం చేసుకొని మాట్లాడాలి అనుకుంటా. నిజానికి నిజాయితీకి ఇది తేడా, రైట్? సో మనం ఈ పదంలో ఉండాలి అంటే మనకు నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా మనం ఏం సాధించలేము. నిజాయితీ ఉండాలి అంటే మనతో మనం నిజాలు మాట్లాడుకోవాలి. అసలు నాకు ఏం కావాలి జీవితంలో? నాకు నిజంగా ఏం కావాలి? ఫస్ట్ క్వశ్చన్. నాకు అది ఏదైనా కావచ్చు, డబ్బులు అయితే డబ్బులు, పిరమిడ్లు అయితే పిరమిడ్లు, జనాలకి ధ్యాన సాధన చెప్పిద్దామంటే అది ఏదైనా పర్లే, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. కానీ ఏదైతే కావాలనుకుంటున్నానో దానికోసం నేను దేన్నైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నానా లేదా? నెక్స్ట్ క్వశ్చన్. వదులుకోవడానికి రెడీగా ఉన్నానా? అండ్ ఇంకో క్వశ్చను, దానికోసం ఏదైనా అలవాటు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానా?
ఈ క్వశ్చన్లకి ఆన్సర్లు ఉంటే మనం కమిట్మెంట్తో ముందుకెళ్తాం. మనకి ఏం కావాలో క్లారిటీ లేదు. ఏదో మా అంతర్ప్రయాణం చేస్తే ఆత్మజ్ఞానం తెలుస్తుందంట. నన్ను నేను తెలుసుకోవడానికి మా పిల్లల్ని అడిగాను అనుకోండి, జనరల్గా ఇవాళ రేపు జనరేషన్ ఎవరిని అడిగాను అనుకోండి, సాధన అనేది తెలుస్తుంది కదా, ఆత్మజ్ఞానం నేను కూడా ఒక టైంలో అలాగే ఉండేదాన్ని. వెళ్ళి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, అదే తెలుసుకోకపోతే నీ లైఫ్ ఎందుకు, నీ జీవితం ఎందుకు, వేస్ట్ అవుతుంది కదా అని. యంగ్స్టర్స్, నాకు కొంచెం యంగ్స్టర్ స్టూడెంట్స్ ఎక్కువ. అయితే యంగ్స్టర్స్ ఉంటారో లేకపోతే బాగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, మీడియం వాళ్ళే తక్కువ. ఓకే, అంటే అయితే నా లోపల చిన్నపిల్లల క్వాలిటీ లేదా విపరీతాలు ఎక్కువవుతున్నాయేమో. ఓకే, సో వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు, యంగ్స్టర్స్ని వెళ్ళి అడిగినప్పుడు మామూలుగా ఏంటి ధ్యాన సాధన మీరు చెయ్యాలి కదా, చేస్తేనే మీకు ఆత్మజ్ఞానం అనేది తెలుస్తుంది అని. ఆత్మ అంటే ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని నేను ఎత్తుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళంతా నా ట్రైనర్స్ అనమాట. ఓకే, ఆత్మ అంటే వీళ్ళకి చెప్పాలి కదా. ఓకే, తెలుసుకున్నాం, చెప్పాం. ఆత్మ అంటే నీది, నువ్వు కంప్లీట్గా నువ్వు. సో నువ్వా నీదా, ఆ వ్యత్యాసం తెలిసినప్పుడు ఆత్మజ్ఞానం నీకు అర్థం. ఆత్మ అంటే ఏంటో అర్థమైనట్టే అని. అంటే ఇదేంటి, నాదంటే ఏంటి అంటే నీ గురించి చెప్పు అన్న. ఇప్పుడు మనమే అనుకుందాం, మనమే ఆ క్వశ్చన్ వేసుకుందాం. ఓకే, మీ పక్కన ఉన్న ఆవిడ గురించి చెప్పండి, ఆమెను చూసి చెప్పండి. మిమ్మల్ని మేడం, మీ పక్కన ఉన్న ఆమె, ఎదురుగుండా ఉన్న ఆమె కాదు. నేను ఇలా అన్నానని మీరు అలాగే వెళ్ళిపోకండి. మీ పక్కన ఉన్న ఆవిడ ఇంకెక్కువ వెళ్ళకండి, స్పీడ్ వద్దు, మనం మెల్లమెల్లగా జట్కా బండి ఎక్కుదాం ఈరోజు. ఓకే, మీ పక్కన ఉన్న ఆవిడ గురించి ఊరికే 2 మాటలు చెప్పండి. ఆవిడ చూడంగానే మీకు ఏమనిపించింది? ఓకే, పొద్దునే మీరు అర్థం చూసుకున్నారు కదా తయారయ్యేటప్పుడు, అప్పుడు మీ గురించి మీరు ఏమనుకున్నారు? మిమ్మల్ని చూస్తే మీకు ఏమనిపించింది? అప్పుడు చెప్పారు కాబట్టి చెప్పారా? నిజంగా ఆ మూమెంట్లో మీకు అసలు ఈ ఆలోచన అయినా వచ్చిందా? అనిపించిందా లేదా? ఇవాళ పొద్దున అద్దం ముందు చూసినప్పుడు అనిపించిందా లేదా? ఇప్పుడు ఫ్లోలో ఉన్నాం కాబట్టి చెప్పేస్తున్నావా? ఓకే ఓకే, ఎందుకంటే మన జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి, ఆ ప్లేస్లో ఆ ఫ్రీక్వెన్సీలో అవే పదాలు ఉంటూ ఉంటాయి. సో అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నిజంగా ఇంట్లో పొద్దున అర్థం చూసినప్పుడు మామూలుగా గబగబా వెళ్ళాలి అన్న ధ్యాసలో తయారై వచ్చుంటారు. ఓకే, అంతకుమించి ఇంకేం జరగదు. కానీ ఇక్కడున్న ఫ్రీక్వెన్సీకి ఈ ఆన్సర్ కంఫర్టబుల్గా ఉంది, ఈ ఆన్సర్ చెప్పాము అంటే మనం ఏం చేస్తున్నాము, నిజాన్ని కూడా మనకు కన్వీనియంట్గా ఉంటేనే మనం వాడతామన్నమాట. కన్వీనియంట్గా లేకపోతే నిజాలు కూడా మనకొద్దు. రైట్, మన పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే మనం ఆ ఫ్లోలో పడిపోయాం, మనకు తెలియకుండానే ఆ ఫ్లోలో పడిపోయాం. ఎందుకంటే మనకు ముందే ఎవరు చెప్పలేదు ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అంతవరకు ఏం చెప్పారు? ఆడపిల్లలు అంటే ఇంట్లో ఉండాలి, ఇంట్లో పనులన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయాలి. మగపిల్లలు అంటే బయట పనులు నేర్చుకోవాలి. మేము అలాగే పెరిగాం. తర్వాత ఒకరోజు మా అన్నయ్యకి నాకు డౌట్ వచ్చింది. ఎందుకు నేను ఒక పని చేద్దాం, కొన్ని రోజులు రివర్స్గా చేద్దాం అంటే, అమ్మవాడి మీద కోపం వచ్చినప్పుడు రివర్స్ యాక్షన్స్ అనమాట. రివర్స్ యాక్షన్ ఏంటి? నేను బయట పనులు చేస్తాను, నువ్వు ఇంట్లో పనులు చేయి. ఓకే, సో అలా అయిన తర్వాత ఏముంది, ఎవరైనా ఏ పనులైనా చేయొచ్చు కదా, అంటే పెద్ద తేడా ఏం లేదే అన్న పాయింట్ వచ్చింది. అంటే అప్పుడప్పుడు పిల్లలు రిబలియస్గా ఉన్నారనుకోండి, ఏదో ఆవిష్కరణ జరుగుతుందని వదిలేయండి, విపరీతాలకు వెళ్తున్నారు అని కట్ చేయకండి. మనం జనరల్గా మనకు తెలిసింది అంతే. మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల గురించి ఏది విన్నామో, ఎలా విన్నామో, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని చూసి మనం వాళ్ళని ఎలా అర్థం చేసుకున్నామో దాన్ని బట్టే మనం పెరుగుతున్నాం. రైట్, ఫైనాన్షియల్ అన్న పాయింట్ అక్కడ ఆగింది కదా, మళ్ళీ వద్దాం. ఓకే, సో ఫైనాన్షియల్ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. డబ్బులు అంటే మీ అభిప్రాయం చెప్పండి. 5 పదాలు. ఎవరు చెప్తారు ఫస్ట్ చేయెత్తిన వాళ్ళు? వాళ్ళకి నేను ఈరోజు వెళ్ళే ముందు చాక్లెట్ ఇస్తా. డబ్బుల మీద మీ అభిప్రాయం ఏదో ఒకటి చెప్పండి. ఏమన్నా ఏమంటారు, యూపీఎస్సీ ఎగ్జామ్సా? ఓకే, నెక్స్ట్. అవసరం వచ్చేసింది. ఇంకా ఓకే, అయిపోయింది. సుఖంలో అన్ని వర్డ్స్ వచ్చేసాయి. చెప్పాను కదా, ప్రేమ అనే మహాతత్వంలో ఏ ధార అని, సుఖం అనే మహాధారలో మీరు అక్కడ ఉన్నారు, కంఫర్ట్ ఉన్నారు. ఇంకా కాన్ఫిడెన్స్, ఎస్ అది కరెక్టే యాక్చువల్లీ. ఇంకా ఏదో ఒకటి చెప్పేయండి. సేఫ్టీ, ఓకే. అయ్య బాబోయ్, బరువు ఎక్కువైపోయింది. బ్యాంక్ ఎంప్లాయా?
చూసారా, మనం ఎక్కడ తిరుగుతున్నామో అక్కడే ఉంటాం మళ్ళీ. ఓకే ఓకే, డబ్బుల గురించి ఒక పాయింట్ చెప్తాను. డబ్బులు అంటే మన ఎండ్ ప్రోడక్ట్ కాదు. మనకి ఏదైతే కావాలో దానికి ఒక ధార మాత్రమే. అంటే ఏమంటారు దాన్ని, మాధ్యమం, రైట్. అప్పుడప్పుడు తెలుగు పదాలు మర్చిపోతుంటాను, హెల్ప్ చేయండి సార్. ఓకే, మాధ్యమం మాత్రమే, ఎండ్ ప్రోడక్ట్ మాత్రం కాదు, అంతం మాత్రం కాదు. కానీ మనం అన్నిటినీ, డబ్బుని ఎప్పుడు అంతం ప్రోడక్ట్కి కనెక్ట్ చేస్తున్నాం. అందుకే డబ్బుల గురించి మనకు ఎక్కువ ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఇన్కంప్లీషన్ కానీ ఉంటుంది, రైట్. సుఖం, ఓకే. నేను మీకు ఒక 100 రూపాయలు ఇస్తాను, సుఖపడండి. ఎన్ని కావాలంటే అన్ని ఈ రోజు నుంచి. ఎస్, ఓకే, వస్తుందా? సో డబ్బుతో సుఖం రాదు, రైట్. సో ఆ బిలీఫ్ సిస్టమ్ని ఇక్కడే కట్ చేసేద్దాం. ఏమవుతుంది అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ అట్లాగే కంటిన్యూ అయినప్పుడు, ఆ నమ్మకం అట్లే కంటిన్యూ అయినప్పుడు మనం లైఫ్లో కష్టపడుతూనే ఉంటాం. అందరు జనాలు చూసి కర్మయోగి అని మెచ్చుకోవచ్చు, కానీ ఇదేం కర్మ అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఆ టైంలో ఆనందం అనిపించవచ్చు, ఎందుకంటే అది ఉంది కాబట్టి. కానీ దానివల్ల మనం ఎక్కడికైతే చేరాలో ఆ పాయింట్ని చేరలేం. అదే దారిలో ఉండి కూడా మనం చేరలేం, రైట్. ఎండ్ ప్రోడక్ట్కి ముడిపెట్టద్దు ఎప్పుడు కూడా. భద్రత, ఇన్సెక్యూరిటీ, ఓకే. డబ్బులు ఎన్ని ఉన్నా మేడం ఇన్సెక్యూరిటీ మేడం, భద్రత మేడం, ఓకే. సో డబ్బులు భద్రతతో పోల్చారు, రైట్. మీ దగ్గర 1 కోటి రూపాయలు సూట్ కేస్ ఉంది. అలా మీరు రాత్రి 12 1 గంటకో అలా ఒక్కళ్ళే ఎవరు లేని టైంలో అలా తిరిగి రాగలుగుతారా? మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందా? సరే, ఎంత ఉంటే సెక్యూరిటీగా ఫీల్ అవుతారు? 10,000 10,000తో ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుందాం. 10 20,000 20,000 రాత్రంతా ఒక్కళ్ళే తిరిగి వచ్చేటప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా దర్జాగా హ్యాపీగా తిరిగి రాగలుగుతారా? కాదా? అది ఓకే. సో సెక్యూరిటీకి, మన భద్రతకి డబ్బులకి సంబంధం లేదు, ఓకే. రెండిటికి సంబంధం లేదు. ఎప్పుడైతే మనం రెండు సంబంధం లేని విషయాల్ని కలిపి దీనివల్ల అది అంటున్నామో మనం యాక్చువల్గా మన సెల్ఫ్ని మనమే తక్కువ చేసేసుకుంటాం. ఎందుకు అంటే అసలైన సమృద్ధి తత్వము అంటే మనమే. ఎందుకంటే ఆ సోకాల్డ్ డబ్బు అనేది అయితే అంటున్నామో దాన్ని సృష్టించిందే మనం, రైట్. కానీ మనం దానికి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ముందు కాలం ఏముంది, బార్టర్ సిస్టమ్ ఉండేది. నేను నీకు కిలో కూరగాయలు ఇస్తే నేను నీకు కిలో కూరగాయలు ఇస్తాను, దానికి సమానంగా ఏమైనా ఇస్తాము, రైట్. తర్వాత మనకు అది మారి మనకి నమ్మకాల్లో వెళ్ళిపోయాం. డబ్బులు చెట్లకు కాలుస్తాయా, చాలా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఈ స్టేట్మెంట్స్ అన్నీ పెట్టుకున్నాం మనం. దానివల్ల ఏమైపోయింది, జీవితంలో అలాంటి విషయాలని అట్రాక్ట్ చేస్తున్నాం. డబ్బులు ఉంటేనే బంధుత్వాలు బాగుంటాయి, ఇవన్నీ మనవి. బంధువులు బాగాలేరు అంటే ప్రాబ్లం వాళ్ళలో కాదు, మనం ఇలాంటి స్టేట్మెంట్స్ ఎన్ని పెట్టుకున్నామో, ఓకే. సో డబ్బుల్ని మనం సృష్టించే కెపాసిటీ మనకుండి మనం దానికి బానిస అయినట్టు వెళ్తున్నాం. మనం ఏదైనా మన దగ్గర అనర్గళంగా డబ్బులు రావాలి, ఓపెన్ ఫ్లో అవ్వాలి అంటే మన సిస్టమ్ సాధన, ఓకే, సాధన ఎలాగో మనం చేస్తున్నాం, కానీ మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? నాకేం కావాలి? ఓకే, నాకు నెలకు 1 కోటి రూపాయలు రావాలి, డబ్బులే కదా, ఓకే. నాకు నెలకు 1 కోటి రూపాయలు రావాలి. 1 కోటి రూపాయలు రావాలంటే ఫస్ట్ నా లోపల ఉన్న స్కిల్ ఏంటి, ఫస్ట్ దాన్ని వెతుక్కోవాలి. నా లోపల ఎలాంటి కళ ఉంది, మాట్లాడే కళ ఉందా, నవ్విచ్చే కళ ఉందా, లేకపోతే వంట చేసే కళ ఉందా, ఏ కళ ఉంది, దాన్ని ఫస్ట్ వెతుక్కోవాలి, రైట్. దాన్ని వెతుక్కొని దాన్ని ప్రదర్శన విధానంలో పడాలి. డబ్బుల గురించి ఆలోచించొద్దు. అంటే ఇప్పుడు నేను ప్రోగ్రాంలు చేయాలా, అంటే ఈటీవీకి వెళ్ళాలా, మా టీవీకి వెళ్ళాలా, ఇవన్నీ అక్కర్లేదు. మీరు దాన్ని ఫస్ట్ రిఫైన్ చేయండి. నాకు చక్కగా మాట్లాడే అలవాటు ఉంది అంటే నేను మాట్లాడితే అవతల వాళ్ళు ఆనందపడాలి, అవతల వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండాలి కదా నా స్కిల్ వల్ల. ఎవరికి ఆ బెనిఫిట్ లేకపోతే ఇంక లాభం ఏముంది? నాకు స్కిల్ ఉండి లాభం లేదు. నాకు వంట చేయడం బ్రహ్మాండంగా వచ్చు, కానీ ఎవరికి వంట పెట్టకపోతే, ఎవరి కడుపులు నింపకపోతే నాకు లాభం ఏముంది? ఎవరి కడుపులు నింపాలి? ఆకలి వేసిన వాళ్ళదే. ఆకలి లేని వాళ్ళకి నాకు వంట వచ్చేసింది, నాకు ఈ టాలెంట్ ఉంది కదా, తిను అంటే వాళ్ళు ఇది ఎక్కడ గోలరా బాబు అనుకుంటారు,
కదా. ఆకలి ఉన్న వాళ్ళకి నింపితే ఆ టైంలో మీకు ఏమనిపించకపోవచ్చు. ఇవన్నీ ఏంటి, మన డబ్బుని నెమ్మదిగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, పెంచుతున్నాం. దాన్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేసాం, మన స్కిల్లో ఇన్వెస్ట్ చేసాం, దాన్ని నెమ్మదిగా పెంచుతున్నాము. ట్రస్ట్ మీ, ఏ పేపర్లో రాసిమంటే ఆ పేపర్లో రాసిస్తా. టచ్ వుడ్. మీకు ఏ రోజైతే నిజంగా అవసరమో ఆ రోజు ఇవన్నీ కూడా ఫ్లో అవుతాయి. ఓకే, కర్మ ఫలితము అంటాం కదా. ఈ పని ఇలా చేసినప్పుడు దాని పర్యవసానం మీకు అక్కడ కనబడుతుంది. ఆ రోజు మీరు కష్టపడక్కర్లే, ఎందుకంటే ఆల్రెడీ ముందే కష్టపడేశారు కదా. అది కూడా ఎలా చేశారు, మన మైండ్లో ఆ పాయింట్ ఉండకూడదు, నేను ఎలాంటి పనులు చేస్తానో అలాంటి పర్యవసానాలు వస్తాయని. అప్పుడు ఏమీ రాదు, మీ అకౌంట్ ఎప్పుడు జీరోనే ఉంటుంది. నాకు వచ్చింది నేను చేశాను, దాంతో నాకు సంబంధం లేదు. నాకు వంట చేయడం వచ్చు, అందుకే రుచికరమైన వంటలు ఎక్స్పెరిమెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను అంతే. దాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాను అంతే. నచ్చితే ఎవరికి నచ్చినా సరే, నచ్చకపోయినా సరే, నాకు ఈ పని ఇష్టము, నేను ఇంకా బెటర్గా ఎలా చేయాలి, అవలీలగా ఎలా చేయాలి. ప్యాషన్, మీ లోపల ఆ క్వాలిటీ గురించి ఏదైతే కావాలనుకుంటున్నారో దాని మీద ఒక అమితమైన ప్రేమ అనేది పెరగాలి. ప్రేమ పెరగాలి. దాని తర్వాత దానివల్ల అవతల వాళ్ళకు కూడా పనికి రావాలి. అప్పుడు మీరు మీ లోపల ఉన్న సమృద్ధి తత్వం యాక్టివేట్ అవుతుంది. దానికి ఇష్టం, ఆ సమృద్ధి తత్వానికి ఇష్టం. నన్ను ఎవరో పిలిచారు, మళ్ళీ పిలిచారు, పిలుస్తూనే ఉన్నారు. సో అది అవేకన అవుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, సమృద్ధి తత్వం అంటే ఇంకేదో మన లోపల ఒక వర్షన్ అని కాదు, మనల్ని మనం మేల్కొల్పుకుంటున్నాము ఆచరణ ద్వారా. ఓకే, మనం చూసే ఎగ్జాంపుల్సే ఇవేం, నేను కొత్తగా చెప్పేసాను, రాకెట్ సైన్స్ ఏం కాదు, మనం చూసే ఎగ్జాంపుల్సే. పిరమిడ్ చాలామంది దగ్గర వింటూ ఉంటాం కదా, పిరమిడ్ కట్టాలనుకున్నాము, అలా థాట్ వచ్చిందండి, టక అయిపోయాయి అని. ఎందుకు అది ఎందుకు కట్టాలనుకున్న వాళ్ళు ఎవరికో చూపించాలనో లేకపోతే ఎవరికో ఏదో చేయాలని కాదు, వాళ్ళకి నచ్చింది కట్టాలనుకుంటున్నారు అంతే. అక్కడ ఇంకేమీ లేదు, ఎవరి ప్రమేయం లేదు, ఎవరి గురించి అన్నది లేదు, సేవ అన్నది లేదు, ఏమీ లేదు. సెల్ఫ్ ఉంది కంప్లీట్గా, స్వయం మాత్రమే ఉంది. సో స్వయం యాక్టివేట్ అయ్యింది, స్వయంలో అన్ని కోణాలు యాక్టివేట్ అయ్యింది. స్వయం ఎక్కడ ఉంది, అందరిలో ఉంది. సో అందరూ యాక్టివేట్ అయ్యారు. స్వయం లేని చోట అందరినీ ఎంత ఇచ్చేసి, నా గురించి నాకు తెలియకుండా నేను అందరినీ ఎంత నిద్ర లేపాలన్నా నేను లేపలేను. లేచినట్టే ఉంటారు, కొత్త పదాలు చెప్పాను అనుకోండి బాగానే ఉంటుంది, కొన్ని రోజులు నేను లేచినట్టే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ పడుకుంటారు అందరు. మన పని మనం చేసామండి, దాని తర్వాత వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తామని. మనం చాలా ఇంటెలిజెంట్. మనం చేసేది ఇన్కంప్లీట్గా చేస్తాము, తర్వాత చేసిన తర్వాత నా పని అయితే చేసేసానండి, ఇంకా వాళ్ళకి లేకపోతే నేనేం చేయాలి, అది వాళ్ళ కర్మ అనేస్తాం, వెళ్ళిపోతాం. మనకు అర్థం కాదు, పదం అవుతుంది కదా, కర్మ అని వెళ్ళిపోతాం. మనం తెలుసుకోవాలి. సో డబ్బుల విషయంలో మనం దేన్నైనా సృష్టించగలుగుతాం, కానీ దానిలో స్వయం అనేది ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అన్న పదానికి వద్దాం. ఓకే, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి, తనని తాను తెలుసుకోవడము. తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే తనని తాను తెలుసుకోవడం, స్వయాన్ని తెలుసుకోవడం. ఈ స్వయం ఏంటి, చిన్నప్పటి నుంచి వింటున్నాం, అంటే 20 ఏళ్ల ముందుకి చిన్నప్పటి నుంచి అంటున్నా, చిన్నప్పటి నుంచి వింటున్నాం. సెల్ఫ్ రియలైజేషన్, తనని తాను తెలుసుకోవాలి. ఈ స్వయం అంటే ఏంటి, మళ్ళీ పిహెచ్డీకి వెళ్ళిపోయారు మీరు. జనరల్ ఎక్స్పీరియన్సెస్, జనరల్ మనం అర్థం చేసుకునే దాంట్లో ఆత్మను తెలుసుకోవడం అని అంటాం. కాదు, నీవు ఇన్ టోటాలిటీ. ఓకే, నీవు అంటే టోటాలిటీ. ఇప్పుడు సెల్ఫ్ అంటే స్వయం అంటే ఏంటి అన్నదే క్లారిటీ. మళ్ళీ ఆత్మ అనగానే మనం ఇంకెక్కడికో అబ్రివేషన్లోకి వెళ్ళిపోతాం, మనకు అర్థం కాని ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. దాని క్లారిటీగా మనం పదాల్లో మార్చలేము. ఎందుకంటే సూర్యోదయం ఎలా ఉంది అంటే మనం చెప్పలేము, దగదగ మెరిసిపోతుంది అంటే ఎవరు ఎంత అవగాహన ఉంటే అంతవరకే వాళ్ళు ఆ మెరుపును అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, కానీ మనం చెప్పేది అది కాకపోయి ఉండొచ్చు, రైట్. సో అది క్లారిటీ రావాలి. స్వయం అంటే ఏంటి తెలియాలి అంటే నేను ఏంటి అన్న పాయింట్కి వస్తే, మనం ఎలా పుట్టాము అన్న చూస్తే తల్లిదండ్రులు వస్తారు. ఓకే, సో తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాము అంటే తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలన్నీ మనలో ఉన్నట్టే కదా. సో నేను అంటే ఎవరు, నా తల్లిదండ్రులు ప్లస్ నేనుగా ఒక ఇండివిజువల్, రైట్. మళ్ళీ నా తల్లిదండ్రులు అంటే ఎవరు, నా తల్లిదండ్రులు అంటే నేనెవరిని, మా అమ్మమ్మ, నానమ్మ, 2 తాతలు, అమ్మ, నాన్న, నేను, ఇన్ని కలిపితే నేను. అలా వెనక్కి వెళ్తూ ఉండండి, మీరెవరు, మహా అవతారం. అవునా కదా
మనం తెలుసుకుంటున్నాం, మన లోపలికి మనం వెళ్ళి సాధన చేసి సమూహ శక్తి, విశ్వశక్తి ఇవన్నీ అంటున్నాం. ఇక్కడే అర్థమైపోయింది కదా. కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు కానీ ఎలా తెలుసుకున్నారు? మీరు అది అని ఎంత తెలిసినా మిమ్మల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మనం పుట్టగానే చూసిన ఫస్ట్ స్త్రీ అమ్మ, ఫస్ట్ పురుషుడు నాన్న. వాళ్ళ స్త్రీ పురుషులుగానే చూసామా? లేదు. భార్యాభర్తలుగా చూసాం, తల్లిదండ్రులుగా చూసాం, వాళ్ళ పేరెంట్స్కి పిల్లలుగా చూసాం, వాళ్ళ అన్నతమ్ములు అక్క చెల్లెలు ఉంటే అక్క చెల్లెలుగా చూసాం. ఇన్ని పాత్రల్ని చూస్తున్నాం మనం వాళ్ళలో. సో మన లోపల అన్ని పాత్రలు వాళ్ళ ద్వారా పెరుగుతున్నాయి. సో మనం పెరిగిన తర్వాత పిల్లలుగా ఉన్నంతసేపు తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉన్నారో మనం అలాగే ఉంటాం. వాళ్ళు చెప్పకపోని వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అదే చేస్తున్నాం. ఓకే, ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల్లో తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ తల్లిదండ్రులు తిట్టుకున్నారు అనుకోండి, ఏ ఊరికే సతాయిస్తారు, వయసు అయిపోయింది సరిగ్గా ఉండరు, కూర్చోరు, ఈ వయసు అయిపోయింది ఇదో గోల, రిజిస్టర్ అయిపోయింది ఇక్కడ పిల్లల్లో, ఓహో వయసు అయిపోతే ఇది గోల ఉంటుంది మేడం, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎక్కడో రిపీట్ అవుతుంది మళ్ళీ. వాళ్ళు సరదా కన్నా అనేస్తాం, ఆ స్టేట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అదే చూసాం కదా. మనం దీనికి ఏం చెప్పాము? కర్మ ఎక్కడ పోతుంది? మీరు మీ తల్లిదండ్రులు అన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు. తల్లిదండ్రులు అన్నందుకు రాలేదు, అలా చేయడం చూసినందుకు వచ్చింది. ఓకే, కొంతమంది ఉంటారు పిల్లల్ని, నేను కొంతమందిని చూశాను, ఎంత ప్రేమగా చూసుకుంటారంటే, తిడుతూనే ఉంటారు తల్లిదండ్రుల్ని, కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారు అంటే ఈ పిల్లలు అంతకంటే డబుల్ ప్రేమతో వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నారు. అందరికీ క్వశ్చన్ ఏంటి, వాళ్ళైతే ఎప్పుడు తల్లిదండ్రులు తిట్టుకుంటూనే ఉండేవాళ్ళు, నీకు అదృష్టం అమ్మ, పిల్లలు బాగా చూసుకుంటారు మిమ్మల్ని. యాక్చువల్గా వాళ్ళు అక్కడ తిట్టలేదు, చాలా ప్రేమగా చూసుకున్నారు. మనకు మైండ్కి ఏంటి దృశ్యం మాట్లాడుకున్నాం కదా, ఈ దృశ్యం చూడగానే అదే క్వాలిటీ అనుకుంటాం. ఓకే, ఇప్పుడు అక్కడ ఒకటి తయారైంది, ఒక పర్సనాలిటీ తయారైంది, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో దాన్ని బట్టి ఒక పర్సనాలిటీ తయారైంది. ఇంక మన లైఫ్ జీవితం పెళ్ళిళ్ళు అయినాయి. ఇక్కడ ఏమైంది? తల్లిదండ్రుల్లో తెలియని మన వికారాలు, ప్రతి మనిషిలో ఆకారాలు ఉంటాయి, వికారాలు కూడా ఉంటాయి. ఓకే, అది లేకుండా ఉండదు, షాడో పర్సనాలిటీ ఉంటుంది. అవి ఎక్కడ చూసాము? అత్తమామల్లో చూసాం. అందుకే అత్తలు ఎవరికన్నా నచ్చుతారా? అత్తమామలు ఎవరికైనా నచ్చుతారా? ఆడపడుచులు ఎవరికైనా నచ్చుతారా? నచ్చరు. ఎందుకంటే అక్కడ మనకు అర్థం కాలేదు, ఇక్కడ అర్థమవుతున్నాయి. అంటే ఏం తెలుసుకున్నాము? మన లోపలున్న ఇంకా వికారాల్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అందుకని ఆకారాలు తెలుసుకోవడానికి 20 ఏళ్ళే, వికారాలు తెలుసుకోవడానికి 80 ఏళ్ళు కావాలి. అందుకే వీళ్ళతో ఎక్కువ ఉంటాం, వాళ్ళతో తక్కువ ఉంటాం, వీళ్ళతో ఎక్కువ ఉంటాం. రైట్. ఇంకా భార్యాభర్తల పాత్రల్లోకి వచ్చేద్దాం. బాగుంది కదా, భార్యాభర్తలు, ఆడపడుచు, అత్త అంటే అబ్బా కళకళలాడిపోతున్నాయి ఫేస్లన్నీ. అన్ని క్లాసుల కంటే ఈ క్లాసే బాగుంది. ఓకే, భార్యాభర్తలు అనగానే మన లోపల ఇప్పుడు తల్లిదండ్రుల్లో మనం స్త్రీతత్వం, పురుషతత్వం కూడా చూసాం. అది ఎలా ఫామ్ అయిందో మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ చిన్నగా ఉన్నప్పుడు, మన చిన్నప్పుడు వయసులో పెళ్లి కాకుండా ఉన్నంత వరకు మనకు ఆ క్వాలిటీ తెలియదు. ఎక్కడ కూడా మనం దాన్ని అర్థం చేసుకోలేము. ఇలా ఉన్నారు అనుకుంటాం. కానీ యాక్చువల్గా తల్లిదండ్రులు ఒక ఇండివిజువల్ పర్సనాలిటీగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మనకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మన భాగస్వాముల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మన లోపల స్త్రీతత్వము, పురుషతత్వము అలాగే ఓపెన్ అప్ అవుతుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నామో, ఆ ఇండివిజువల్ పర్సనాలిటీలో స్త్రీతత్వము, పురుషతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం, తల్లిదండ్రులను చూసి ఎలా అర్థం చేసుకున్నామో వీళ్ళ ఒక ప్రవర్తన విధానాన్ని అర్థం చేసుకునే విధానంలో తెలుస్తుంది. నా మూడు బాగుంది అనుకోండి, అబ్బా కొబ్బరి పచ్చడి బాగా చేసావని మా ఆయన అన్నాడు అనుకోండి, బా ఇంతకంటే నా అవసరం లేదు అంట. నా మూడు బాగాలేదనుకోండి, మా ఆయన అన్నాడు అనుకో కొబ్బరి పచ్చడి బాగా చేసామంటే, ఈ మొహానికి ఏం తక్కువ లేదు, ఈ పని చేస్తే ఇంకొంచెం ఎక్కువ పని చేసి పెడతానని ఏదో చెప్తున్నాడు అంటాం. అవునా కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం కదా. అంటే మన మన అంతరంగ స్థితి ఎలా ఉందో ఎదుటి వాళ్ళ విషయాన్ని, ప్రవర్తన విధానాన్ని, వాళ్ళ మాటను కానీ మనం అలాగే అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని మనకు అర్థం కాక వీళ్ళు ఇలా ఉన్నారు అని మనం ముద్రలు వేసేస్తున్నాం, జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ యాక్చువల్గా ఏమైంది? నేను అర్థం చేసుకున్న విధానం చక్కగా ఒక్కొక్కసారి ధ్యాన సాధన బాగా కుదురుతుంది. మీకు వచ్చాం కదా ఎట్లాగో సాధనలోకి, ఒకరోజు ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ రోజు ఏం పిచ్చిమొద్దు ఏంటి అట్లా నవ్వుతున్నావు అనగానే మనకి ఏం తేడా పడదు, నవ్వుతున్నాను ఆనందం అంతేలే అంటాం, వెళ్ళిపోతాం. ఆ రోజు మనం ధ్యాన సాధన సరిగ్గా కుదరలేదు, నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు, డిస్టర్బ్డ్గా లేసాం. చక్కగా నవ్వుతావు నువ్వు, నీ నవ్వు చాలా బాగుంది అంటే ఏంటి వెటకారమా, నా నవ్వు బాగుందని నువ్వు చెప్పాలా? ఇమ్మీడియట్గా వస్తుంది.
సో మన పరిస్థితి ఏంటి అంటే ఎదుటివాడు ఎలా ప్రవర్తించినా సరే మన అంతరంగ స్థితిగతిని బట్టే వాళ్ళని అర్థం చేసుకుంటాం, కానీ వాళ్ళలా ఉన్నారని పాయింట్ లేదు. కానీ మనం చాలా ఇంటెలిజెంట్, మనకి ఏది అంటకూడదు. ఎందుకంటే చిన్నప్పుడు మనకు నేర్పించారు కదా, సీత మంచి అమ్మాయి, రాముడు మంచి బాలుడు అని. ఇవి మంచి, మనకు అర్థమైపోయింది. ఇది చెడు. పిల్లలు ఎవరన్నా అన్నారా? ఉన్నామమ్మా, దొరికేవదా? ఇంట్లో మనం జనరల్గా పిల్లల్ని మనం ఒక్కొక్కసారి బెదిరిస్తాం. ఏయ్ అలా చేయకూడదు, పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది, ఇలాగైనా కూర్చునేది, వాళ్ళు వచ్చి పిలుస్తున్నప్పుడు రావాలి. వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పిలిస్తే నేను ఎందుకు పోవాలి, వెళ్తా అంటే ఈ ఫండా ఏంటి అర్థం కాదు. మన పిల్లలు చక్కగా పాటలు పాడేవాళ్ళు అనుకోండి, చక్కగా డ్యాన్స్ చేసేవాళ్ళు అనుకోండి, ఏ అంకుల్ వచ్చారా డ్యాన్స్ చేసి చూపించు, అంకుల్ వస్తే నేను ఎందుకు డ్యాన్స్ చేయాలి అన్నది వీళ్ళ వర్షను. అవునా అవునా ఓకే, అన్నది వీళ్ళ వర్షను. అక్కడేమో మనము మన పిల్లోడు ద బెస్ట్ అని చూపించాలని ఒక తాపత్రయం. ఏం చేస్తున్నాము? వాళ్ళ కాండక్ట్ సర్టిఫికేట్ మన పిల్లోడికి వాళ్ళు ఇవ్వడం అంత అవసరమా? మన ఎవరి కాండక్ట్ సర్టిఫికేట్ వాళ్ళే రాసుకోగలగాలి. నా కాండక్ట్ సర్టిఫికేట్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, అది మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నేను మంచిదాన్ని అని 10 మంది చెప్పాలి, నేను చెప్పకపోయినా పర్లేదు. నా అంతరాత్మ మాత్రం నాకంత సీన్ లేదని తెలుసు, కానీ అందరూ మెచ్చుకుంటుంటే అబ్బా కరెక్ట్, అది అందరూ మెచ్చుకుంటున్నారు. అందులో పడిపోయాం మనం. కళ్ళు లోపలికి తెరుచుకోవట్లేదు కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం. ధ్యాన సాధనలో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? చక్కగా చేతిలో చేళ్ళు వేసుకొని, చేతిలో చెయ్యి వేళ్ళల్లో వేళ్ళు కలుపుకొని, కళ్ళు మూసుకొని. బ్రెయిన్కి అదే అర్థమైపోయింది, ఓ కళ్ళు మూసుకోవాలా, ఏం కనపడలేదు. పొరపాటున తెరిస్తే లోపల అది రివర్స్ గేర్లోకి వెళ్తే అప్పుడు ఏమైనా కనపడతాయి. ఆ స్టేట్మెంట్ బ్రెయిన్కి ఇచ్చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు కళ్ళు బయటకు తెరుచున్నాయి, ఏం కనపడుతున్నాయి? బయట ఉన్నంత కనపడుతుంది. కళ్ళు లోపలికి తెరుచుకున్నాను అనుకోండి, లోపల ఉన్నది కూడా కనపడుతుంది. ఓకే, కానీ మన వాడుక భాషని మన బ్రెయిన్ ఎలా తీసుకుంటుందో కూడా మనకు తెలియదు. మన వాడుక భాష ఒకలాగా ఉంటుంది. చాలామంది అంటారు సబ్కాన్షియస్ మైండ్ లిటరల్గా తీసుకుంటుంది అని, కానీ సబ్కాన్షియస్ మైండ్కి కూడా మనం చెప్పగలగాలి. సబ్కాన్షియస్ మైండ్లో అన్ని నిజాలు ఉంటాయి, దాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటాం. సబ్కాన్షియస్ మైండ్ తెలుసుకోవడం కంటే దాని లోపల ఇంకా అన్కాన్షియస్ మైండ్ ఒకటి ఉంది. అంటే మనకు తెలియని మనలో ఒక కోణం. మనలో ఎన్నో పాత్రలు ఉన్నాయి కదా, పుట్టిన దగ్గర నుంచి ఎన్నో పాత్రలు మనం జీవిస్తున్నాం. ఆ పాత్రలన్నీ ఉన్నాయి. ఆ పాత్ర, ఒక్కొక్క పాత్రలో మాస్కులైన్ ఫెమినైన్ రెండూ ఉంటాయి. తల్లి పాత్ర అనుకోండి, అందులో నిర్కషమైన తండ్రి పాత్ర ఉండదు అందులో. అంటే ఇప్పుడు మా ఇంట్లో కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు, పార్ట్నర్స్ లేకుండా డివోర్స్ అయ్యో లేకపోతే చనిపోయి అకాల మృత్యు జరిగో ఏదో సింగిల్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎలా పెంచుతారు? చాలా వరకు మన మైండ్లో ఎలా ఉంటుందంటే, సింగిల్ మదర్స్ అనుకోండి, తండ్రి లేడు, పిల్లల్ని పెంచాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంత కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్తో పెంచుతూ ఉంటారు. మగవాళ్ళు చేస్తున్నారు అనుకోండి అదే పని, భార్య చనిపోవడమో విడిపోవడమో ఏదో జరిగింది, తండ్రులు మాత్రమే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలా చెప్పలేరు పాపం, వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు చెప్పలేరు, కష్టపడుతున్నానని చెప్పలేరు. ఇవన్నీ సింపతీలు ఎంపతీలు ఆడవాళ్ళకి ఎస్పెషల్గా. ఓకే, వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెప్పలేరు కదా, చుట్టూ జనాలు చెప్తారు, బా ఒక్కడే ఎంత కష్టపడి పెంచాడు పిల్లల్ని పెంచాలి అంటే మాతృతత్వం కావాలి, కానీ మాతృతత్వం అంటే స్త్రీయో పురుషుడో అని కాదు. తల్లి హృదయం అంటే ఒక మాతృ హృదయం కలిగి ఉన్న ఎవరైనా పిల్లల్ని పెంచగలుగుతారు. ఎందుకంటే 2 తత్వాలు మనలోనే ఉంటాయి కాబట్టి. అందుకే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వరము అంటే మాతృతత్వంలో 2 రూపాలు, 2 ప్రజెంటేషన్స్ మనకు ఆ మైండ్లో ఉండిపోయింది. కృష్ణుడు అంటే ఫ్లూట్ పట్టుకోవాలి, నెమలి పింఛం పెట్టుకోవాలి, ధోతి కట్టుకోవాలి, ఒక ఆవును తిప్పుకోవాలి, రావాలి అని. అలా కాకుండా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చారనుకోండి, కొంచెం జీర్ణించుకోవడానికి తక్కువ కష్టం అవుతుంది. ఇంకా విడ్డూరంగా చీరలు కట్టుకొని వచ్చారనుకోండి, అయిపోయింది, వీళ్ళు కృష్ణుడే కాదు. మనకు అలా వస్తేనే అర్థమవుతుంది. ఈరోజు కూడా మనం మారాలి అనుకుంటున్నాం, నిజంగా మారామా? ఇంకా అక్కడే ఉన్నాము. మారుతూ ఉన్నాం. ఎంతవరకు మారుతూ ఉన్నాం? ఎక్కడి దాకా వచ్చాము? 10%, 20%, 30%? ఎంతవరకు వచ్చాము? ఎందుకంటే మన లోపల ఎంత మార్పు వచ్చింది అన్నది మనకు ఎలా తెలుస్తుంది? మన చుట్టూ ప్రపంచంలో మనకు తెలుస్తుంది. ఓకే, మనం ఉన్న చోట ఎప్పుడు ఏ నిబంధన లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా లైఫ్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు, శ్వాసక్రియ ఇదంతా శ్వాసలోనే ఉంది. మళ్ళీ
శ్వాసక్రియ మనం చేస్తున్నప్పుడు ఎంత ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎఫర్ట్లెస్గా మనం శ్వాసించగలుగుతామో మన జీవితంలో ప్రతి పని కూడా అంతే ఎఫర్ట్లెస్గా జరుగుతుంది. మనకు అక్కడే అర్థమైపోతుంది శ్వాసక్రియ ఒత్తిడి లేకుండా చేస్తున్నామా, ఒత్తిడితో చేస్తున్నామా అన్నది. ఓకే, ఒక 2 minutes చేద్దామా? నేను చెప్తాను ఎలా చేయమంటే అలా చేయాలి. ఓకే, ఎఫర్ట్లెస్గా ఎఫర్ట్ పెడుతున్నారా, ఎఫర్ట్ లేకుండా పెడుతున్నారా అని. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నా అదృష్టం లేరు. ఓకే, తదాస్తు, మెల్లగా. ఓకే, అయితే మీరు నార్మల్గానే శ్వాస తీసుకోండి. ఓకే, మిగతా వాళ్ళు ఫాస్ట్గా, అంటే పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఒక 10 minutes, జస్ట్ 10 minutes. మీరు కళ్ళు తెరుచుకున్నా పర్వాలేదు, కళ్ళు లోపలికి తెరుచుకున్నా పర్లేదు, బయటికి తెరుచుకున్నా పర్లేదు. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఫాస్ట్గా, ఫాస్ట్ అండ్ షార్ట్ బ్రెత్స్. ఇంకా నిదానంగా సహజమైన స్థితిలోనే ఉన్నారు. అలా వద్దు, ఎఫర్ట్ పెడుతున్నారు, ఒత్తిడి పెట్టి చేస్తున్నారు. మనం సహజంగా శ్వాస పీల్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉండాలి, కానీ స్పీడ్ పెరుగుతుంది. దాన్ని ఎంత ఒత్తిడి లేకుండా చేస్తున్నామో దీన్ని కూడా అంతే ఎఫర్ట్లెస్గా ఉండాలి. అవ్వట్లేదా? ఇవాళ చేద్దాంలేండి ఒకటి ఫుల్ సెషన్. ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరుచుకోండి. ఎవరికి ఏమనిపించింది? ఎవరు చెప్తారు? అనిపించిందా? ఎందుకమ్మా అంత ఏడుపు? నీ నవ్వు చాలా బాగుంది, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. లోపల అంత బరువు అక్కర్లేదు. ఇంకెవరు చెప్తారు? తిరిగింది అప్పుడే? ఓకే, 2 నిమిషాలకే తిరిగిపోయింది. 1 hour చేస్తే ఏంటో పరిస్థితి. కపాలభాతిలోకి వెళ్ళిపోతున్నాం, ఎఫర్ట్ పెడుతున్నాం కదా, తిరిగిపోయినట్టు తిరుగుతుంది. ఏమవుతుంది చెప్తాను నేను. ఇది మళ్ళీ చేద్దాము. ఇప్పుడు జస్ట్ మీకు రెడీ ప్రిపరేషన్ కోసం అని చెప్తున్నాను, మళ్ళీ చేద్దాము. ఇలా ఫాస్ట్గా మనం బ్రీదింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఎన్నైతే కణాలు సెల్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే, అంటే మన ప్రాణశక్తి మన లోపలే ఉన్న సమూహ శక్తితో మమేకం అవుతుంది. ఓకే, లయమైనప్పుడు కంప్లీట్గా దాని వైబ్రేషన్స్ అంతా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు మీకు చాలా ఇబ్బంది పడే ఏదైతే లైఫ్లో మీరు బాగా ఇబ్బంది పడుతున్నారో ఆ పాయింట్స్ అన్నీ ఒక భావ రూపంలో కావచ్చు, లేకపోతే బాడీలో ఒక నొప్పి రూపంలో కావచ్చు, బరువు రూపంలో కావచ్చు, తల తిరిగినట్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆలోచించే టైం లేదు, అక్కడ కంప్లీట్ కంటిన్యూ చేయాలి కాబట్టి ఆలోచించే టైం లేదు, కానీ అవి బయటికి రావాలి కదా. సో ఇలాంటి వేరియేషన్స్లో బయటికి వస్తాయి. రైట్, బయటికి వచ్చినప్పుడు అలాగే కంటిన్యూ చేస్తే మీకు తెలియకుండానే ఆ నొప్పి అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్రీ ఫ్లో, అంటే మీరు సహజంగా సాధనకి ఎలా అయితే కూర్చొని చేస్తారో ఇది కూడా అంతే సులువుగా చేయగలుగుతారు. ఎక్కువ టైం పట్టదు మీకు. ఓకే, సో లైఫ్ని ఎంత ఒత్తిడి లేకుండా జీవిస్తున్నామన్నది దానికి ఏం చెప్పాలి? మీ శ్వాసే చెప్తుంది. ఎందుకంటే శ్వాస అంటే ఏంటి? శ్వాస అంటే మన తత్వం యొక్క భాష. మన తత్వం మనకి ఏం చెప్పాలనుకుంటుంది? అరే నేను ఏ రాయమంటే నువ్వు బి రాసి దాన్నే ఏ అని చదువుతున్నావు, కాదు ఇది ఏ అని చెప్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. డయాగ్నోసిస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి ఆయన డయాగ్నోస్ చేయకుండా మందులు రాసి ఇచ్చాడు అనుకోండి, మనకు అర్థం కాదు. సో అలాగే మనం సాధన చేస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందో, ఒక అనుభవం వచ్చినా సరే, ఏదొచ్చినా సరే అది ఎందుకు వచ్చిందని మనం తెలుసుకోగలగాలి. తెలుసుకుంటేనే దాని ఒక సొల్యూషన్, ఒక సమాధానం అనేది ఎలా ఉంది అని అర్థమవుతుంది. ప్రశ్న యాక్చువల్గా మనకు ప్రశ్నలాగా మనం ఎన్ని పరిస్థితులు వస్తుంటాయి, దానికి సమాధానం వెతకాలి, దానికి సమాధానం తెలియట్లేదు అంటాం. కానీ అది వచ్చిన పరిస్థితే సమాధానంగా వచ్చింది, కానీ దాన్ని మనం ప్రశ్నగా చూస్తున్నాం కాబట్టి దానిలో ఉన్న సమాధానం మనకు అర్థం కావట్లేదు. ఓకే, మనం చెప్తున్నాం అనుకోండి, ఏంటో ఎంత చెప్పినా మా ఇంట్లో వాళ్ళకి అన్నీ చేశాను మేడం, నేను వింటూ ఉంటాను కామన్గా, నేను మా ఇంట్లో వాళ్ళకి అన్నీ చేస్తుంటాను మేడం, వాళ్ళు ఏది అడిగితే అది, ఏదైతే అది, కానీ నాకు అవసరం వచ్చింది అంటే నన్ను ఇది ఏమంటారు, ఒక చీపురు పుల్లలాగా తీసి పడేస్తారు మేడం అంటారు. తీసి పడేస్తారు అంటే మనం ఏం చేస్తున్నాము? పిల్లల్ని చాలా మంచిగా చదువుకోనాయనా, మనకి ఏం చెప్తాం పిల్లలకి? బాగా చదువుకోనాయనా, మంచిగా పెరుగునాయనా, ఓకే ఇలా ఉండాలి, అందరినీ గౌరవించాలి, ఇవన్నీ చెప్తున్నాం. అందరిలో మనం ఎక్కడున్నాం? అందరినీ గౌరవిస్తారు పిల్లలు. ఆంటీ నమస్కారం, అంకుల్ నమస్కారం, ఏ అమ్మ నువ్వు ఇటు రావే కూర్చో. సో ఇలాంటివన్నీ కూడా పాయింట్స్ మనకు ఉంటాయి. మనకు తెలియకుండానే పిల్లల్ని ఫస్ట్ మనిషి అంటే ఏంటో చెప్పగలగాలి.
మానవత్వం అంటే ఏంటో చెప్పగలగాలి. మనం ఎన్నో చూస్తున్నాం, మనం బయట నాకు తెలిసి డిస్కవరీ ఛానల్ ఎంతమంది చూస్తారో తెలియదు. అది కనుక నిజంగా చూసారు అంటే సైంటిఫిక్గా మనకు తెలిసిపోతుంది అసలు మాంసాహారం ఎందుకు మానేయాలి అని. అట్లా ఇట్లా కూడా కాదు. మనల్ని ఎవరైనా గొంతుకేసి కట్టేసేసి ఆడ కూర్చోబెట్టారు అనుకోండి, ఒక డబ్బాలో కూర్చోబెట్టారు అనుకోండి, కూర్చోగలుగుతామా? మనకి ఎక్కడలేని శోకాలు, ఎక్కడలేని లోపల ఉన్న భద్రకాళి నిద్రలేసిపోతుంది. వాటికి అది తెలియదు పాపం. ఓహో లోపల భద్రకాళి ఉంటుంది, నేను కూడా ఇది చేయొచ్చు అని వాటికి తెలియదు పాపం. అవి ఇదే లైఫ్ అనుకొని అలాగే ఉంటున్నాయి. వాటికి తెలియని కూడా తెలియదు. కానీ తెలిసి మనం ఏం చేస్తున్నాము, తెలియక అవి ఏం చేస్తున్నాయి తేడా లేదు. రైట్, ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి మనకు తెలియదు. ముందు కాలంలో మనకి ముందు నుంచి కూడా ఒక మానవుడు ఆది మానవుడు ఫస్ట్ మానవుడు అనేది వచ్చినప్పుడు మనకు హంటింగే తెలుసు. అప్పుడు మనకు వ్యవసాయం తెలియదు. హంటింగ్ జరగడమే అంటే ఇంకో జంతువుని చంపాలి, తినాలి, అదొకటే తెలుసు. మనకు అప్పటి వరకు ఏం తెలియదు. అగ్రికల్చర్ అన్నదే లేదు అప్పుడు. కాబట్టి మనకు తెలియదు, ఉన్నాము. కానీ మనం ఒక మనిషిగా ఎదుగుతున్నాము. రాయి రెండు రాస్తే నిప్పు పుట్టిన వాళ్ళము. ఇవాళ లైటర్లు, గ్యాస్ లైటర్లు అన్నీ వచ్చేసాయి. అంత స్థాయికి ఎదిగాము. కానీ మన విధానంలో మాత్రం అక్కడికే వెళ్తాం. చిన్నప్పటి నుంచి తిన్న ప్రాణం అండి, ఎట్లా మానేయాలి? అంత కష్టమో. చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాం. మన చిన్నప్పటి నుంచి రాయి కూడా తీసుకున్నాం కదా, అక్కడే ఉండకపోయామా? దీనికి మాత్రం లైటర్లు ఎందుకు కావాలి? ఓకే, కన్వీనియంట్ అనమాట. మన కన్వీనియంట్ని బట్టి మన పదాలు మార్చుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఓకే, ఆధ్యాత్మికతలో ఉన్న ప్లస్ పాయింట్ అది. ఏమన్నా మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్కూల్లో ఓ టీచరు, మీరంతా ఆల్మోస్ట్ విన్న కథ అయి ఉంటుంది. స్కూల్లో టీచరు ఆవు గురించి వ్యాకరణం రాసుకొని రండి, రేపు మీకు అందరు కాంపోజిషన్ టెస్ట్ ఉంది అని చెప్తే ఓ పిల్లలు వెళ్ళారు. చక్కా ఒక పిల్లోడైతే నేను ఫస్ట్ మార్క్ రావాలి అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా ఫస్ట్ మార్క్ తెచ్చుకో, 99 వచ్చాయంట్రా, 100 ఎక్కడ పోయింది అనే టైప్. కాబట్టి చదువుకో అంటే బాగా చదువుకున్నాడు. స్కూల్కి వచ్చిన తర్వాత టీచరు ఇవాళ ఆవు గురించి కాదు విమానం గురించి రాయమనింది. వాళ్ళకి అర్థం కాలేదు. ఏం రాయాలబ్బా, ఆవు గురించే చదివాము, ఇప్పుడు విమానం గురించి ఎలా రాయాలి? అప్పుడు ఏం చేస్తాడు, నేను మా నాన్న మా అమ్మ అలా విమానం ఎక్కి వేరే దేశం తిరిగి రావడానికని హాలిడే కానీ వెళ్తూ ఉంటే నేను విమానంలో కిటికీ పక్కన కూర్చున్నాను, ఆ కిటికీలో తొంగి చూస్తే ఆవు కనపడింది అని ఆవు వ్యాకరణం. ఓకే, అలా మన పరిస్థితి ఎలా ఉందంటే అటు తిప్పి మనకు కావాల్సిందే చెప్తున్నాం. కానీ నిజంగా యాక్చువల్గా పనికొచ్చేది కరెక్ట్గా ఏది వింటున్నామా, ఏది చెప్పాలో చేస్తున్నామా లేదా మనకు తెలియదు. అందరం డాక్టర్లం అయిపోయాం, హాస్పిటల్లోకి అందరం వచ్చాం. కానీ పేషెంట్లతో పాటు కూర్చుంటున్నాం, లేదా కంపౌండర్ దగ్గర కూర్చుంటాం వెరైటీగా కొంచెం క్లారిటీ వస్తే. కానీ నేను ఏ డాక్టర్ని, న్యూరాలజిస్ట్నా, కార్డియాలజిస్ట్నా, నాకు ఆ క్లారిటీ లేదు. సో జనరల్ సర్జన్లతో పాటు కూర్చున్నాం. నా స్పెషలైజేషన్ ఏంటి? అది నా తత్వము. అందరం డాక్టర్లమే. ఎందుకంటే మనం ఒక మనిషిగా పుట్టాము అంటే డాక్టర్లమే. మన అందరినీ ఈ భూమండలాన్ని దాని యొక్క స్వచ్ఛతకి రిటర్న్ ఇవ్వడానికి, దాని ఏదైతే మనం రాకముందు ఎంత స్వచ్ఛంగా ఉండేదో అంతే స్వచ్ఛతని మళ్ళీ మనం ఆల్రెడీ పాడు చేసాం. కాబట్టి మనం దాని అదే స్థితిని, దానికి ఉన్న సహజ స్థితిని ఇవ్వడానికి మనం వచ్చాం. మనం ఇప్పుడు ఆ కంకణం మనకు వచ్చింది, ఆ రెస్పాన్సిబిలిటీ మనం దానికోసం రాకపోయినా మనకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది.